దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏడవ అధ్యాయంలో ఈ మొదటి 6 వచనాల్లో ఉన్న విషయాలని తెలుసుకుంటూ చివరిగా ఇంకొక మాట చెప్పాలి. ఏంటి అని అంటే, ఇందాక మనము 6వ అధ్యాయం ముగించుకున్నప్పుడు ఒక మాట చెప్పాం. దాన్ని కంటిన్యూషన్గా ఇప్పుడు 6వ అధ్యాయంలో ఏమొచ్చింది మనకి? నీతికి దాసులుగా మన శరీర అవయవములను అప్పగించినప్పుడు పరిశుద్ధత కలుగుటయే మనకి ఫలము. ఇప్పుడు ఇక్కడ దీన్ని కంటిన్యూ చేస్తూ ఏం చేశాడనంటే, ఈ 7వ అధ్యాయంలో మొట్టమొదటగా చెప్పబడిన మాటల్లో ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో చెప్పబడింది, లేదా ధర్మశాస్త్రం అనేది ఆజ్ఞలు కలిగినదిగా ఉన్నది. అయితే దానిలో ఫలమేమీ లేదు. ధర్మశాస్త్రంలో ఫలము లేదు, కానీ క్రీస్తులో ఫలం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు బాగా షార్ప్ ఉన్నారు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రము పాపమనగా ఎట్టిదో చెప్పటానికి, ఆజ్ఞలు చూపించటానికి యోగ్యమైనదిగా ఉన్నది, కానీ దానిలో ఫలం అనేది లేదు. కానీ యేసుక్రీస్తులో ఫలము అనేది ఓకేనా, ఫలము అనేది ఉన్నది. కనుక ఈ మాటను బట్టి చూస్తే నవీన స్థితికి గనక మనం వెళ్తే, యూదులతో చెప్తున్నాడు, ఈ యొక్క ధర్మశాస్త్రం అనుసరిస్తున్నారు, అదే మీకు భర్త అని చెప్తున్నారు, మంచిదే. అయితే ఈ ధర్మశాస్త్రము వలన మీకు కలుగు ప్రయోజనమేమి? ఈ ధర్మశాస్త్రం అనేది పాపమనగా ఎట్టిదో చూపిస్తుంది, ఆజ్ఞలు చూపిస్తుంది, దేవుని రాత ఉంది, ఓకే, నేను కాదంటలేదు. అయితే దీని వలన మీకు ఏమి సంప్రాప్తిస్తుంది ఆలోచన చేసుకోండి. కాబట్టి ఇప్పుడు నవీన స్థితి గలవారమై, అంటే క్రొత్త స్థితిలో మనం అర్థం చేసుకుంటే, ఈ ధర్మశాస్త్రపు నెరవేర్పైన యేసుక్రీస్తు దగ్గరికి వెళితే ఆయన ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆయనలో ఫలం ఉంది. కనుక ఈ ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టి మనం వ్యభిచరించాము అనే ఆలోచన మీకు ఉండదు. ఆ ధర్మశాస్త్రపు నెరవేర్పు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని చేరుకోవటం ద్వారా నవీన స్థితికి మార్చబడిన వారుగా మనం ఉంటాము. ఈ నవీన స్థితి మనకేం తెలియజేస్తుంది అని అంటే, ఇది ఇందాక ఏదైతే మనం చెప్పుకున్నామో మన శరీరాన్ని పరిశుద్ధంగా చేస్తుంది కదా. ఎప్పుడైతే మన శరీరం పరిశుద్ధంగా చేయబడుతుందో, మనం పరిశుద్ధంగా చేయబడతామో, అప్పుడు మనకి యేసుక్రీస్తులో వాగ్దానాలు, స్వస్థతలు, రక్షణ, బాప్తిస్మము, కృపావరాలు, ప్రత్యక్షత, అధికారము, అభిషేకము, పరిశుద్ధాత్మ, ఇవన్నీ కూడా ఇవ్వబడతాయి. ధర్మశాస్త్రం వీటిలో ఏదైనా ఇచ్చిందా చెప్పండి? ధర్మశాస్త్రం వలన ఫలమేమైనా వచ్చిందా? ఏమీ రాలేదు. కానీ ధర్మశాస్త్రపు నెరవేర్పైన యేసుక్రీస్తు వారిని చేరటం ద్వారా, నవీన స్థితికి మార్చబడటం ద్వారా రక్షణ పొందితే పరిశుద్ధాత్మ వస్తుందని మనకి తెలుసు. ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో, శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ కలిగితే మనము దేవుని మహిమను చూస్తామని, అలాగే పరిశుద్ధతలోనికి మన నీతికి సాధనాలుగా అప్పగించినప్పుడు పరిశుద్ధతలోకి వెళితే, ఈ పరిశుద్ధతలోకి వెళ్ళిన తర్వాత వాగ్దానాలు వస్తాయి, మనకి స్వస్థతలు మనం చేయగలుగుతాము, తర్వాత కృపావరాలు మనకి ఇవ్వబడతాయి, ప్రత్యక్షత వస్తుంది, అభిషేకం మన మీదకి వస్తుంది, అధికారము కూడా. మీరు ఒకసారి ఆలోచించండి, ధర్మశాస్త్రము ఇవ్వబడిన యూదులకి ఏదైనా అధికారం ఉన్నదా? లేకపోతే వాళ్ళ మీద ఏదైనా అభిషేకం ఉందా? లేకపోతే వాళ్ళకి ఏదైనా సరే కృపావరాలు ఇవ్వబడినాయా? ఇవన్నీ కూడా క్రొత్త నిబంధన వారికి ప్రత్యేకమైనవి, అనగా క్రీస్తులో ఉన్న వారికి మాత్రమే
ఇవ్వబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మీరు మేలైనది తీసుకుంటే కదా. ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత ప్రయోజనకరమైనది అని అంటే అసలు చిన్నపిల్లలు కూడా వాడేస్తున్నారు. నిన్న మేము ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఆ చిన్నపిల్లలు కంప్యూటర్ పెట్టేసి ల్యాప్టాప్ పెట్టి ఏఐలో ఏంటేంటి హోంవర్క్లు కూడా చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక క్వశ్చన్ కనుక మనం రేస్ చేస్తే దానికి ఆన్సర్ కూడా కదా. ఈరోజు చదువు అంతా కూడా ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వచ్చేసింది. ఈరోజు బైబిల్ కూడా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చూసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ రేజ్ అయినప్పుడు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొట్టండి, సెర్చ్లో మెటాలో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే అంటే సెర్చ్ ఇంజన్స్ దానికి 3-4 ఉన్నాయి. ఏఐకి సెర్చ్ ఇంజన్స్ ఉన్నాయి కదా, వాటిల్లో సెర్చ్ చేస్తే మీరు ఏ విషయం అయితే అంటే బైబిల్లో ఎంతమంది గాయలు ఉన్నారు అనేది మీరు కొట్టారనుకోండి, హౌ మెనీ గాయస్ ఇన్ బైబిల్ అకార్డింగ్ టు బైబిల్ అని కొట్టారనుకోండి, ఎంతమంది గాయి అనేవాళ్ళు ఉన్నారో మీకు వస్తుంది. ఆ రెఫరెన్స్లు కూడా మీకు ఇచ్చేస్తుంది. కనుక ఇవన్నీ నేను ఈ రోమిలకు రాసిన పత్రిక రాసినప్పుడు ఉంటే అంత బాగుండు. అనవసరంగా టైం వేస్ట్ అయిపోయింది సంవత్సరం. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు బాగా విస్తృతంగా అంటే అప్పుడు కనుక్కోవటం మొదలుపెట్టారు, ఇప్పుడేమో విస్తృతంగా ఆచరణలోనికి వచ్చింది. కనుక మీరు ఇంకా కష్టపడేది లేదు. కాబట్టి మీరు నేను చేసిన దాన్ని మీరు ఒక నెలలో చేయగలుగుతారు. అంటే ఇప్పుడు ఇది మంచిదన్నట్ట చెడ్డదన్నట్ట చెప్పండి మీరు? మంచిదే కదా. ఇంకా మీకు విస్తృతమైన విషయాలు మీకు తెలుస్తాయి. కానీ యూదులు ఏమంటారంటే మేము ధర్మశాస్త్రం దగ్గర ఆగుతాం, ఇంకా మాకేది వద్దు అంటారు. ధర్మశాస్త్రంలో ప్రయోజనకరమైనది లేదు, దాని ద్వారా ఏది కూడా మీరు సంపాదించుకోలేరు. కానీ ధర్మశాస్త్రపు నెరవేర్పైన యేసుక్రీస్తు వారి దగ్గర ఇక్కడ మీకు కృపావరాలు ఉన్నాయి, ఇక్కడ ప్రత్యక్షతలు ఉన్నాయి, ఇక్కడ అభిషేకం ఉన్నది, ఇక్కడ పరలోక రాజ్యానికి అర్హత అనేది ఉన్నది, రక్షణ ఉంది, ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ, ఇలాగా అనేకమైన వరాలు మీకు ఇవ్వబడతాయి. ఆమేన్. మీరు నీతికి సాధనాలుగా మీ యొక్క శరీరాన్ని మీరు అప్పగించినప్పుడు, దేవునిలో రక్షణ పొందినప్పుడు, ఆయనని మీరు చేరుకున్నప్పుడు మిమ్మల్ని ఇవన్నీ కూడా ఒక ఫలములు ఇచ్చి మిమ్మల్ని సంతృప్తిపరిచేవాడుగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకొని ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనము నవీన స్థితికి మనం వెళ్దాం, మనం అప్డేట్ అవుదామని చెప్పి పౌలు గారు వాళ్ళని బ్రతిలాడుతున్నాడు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అభిషేకం ఉంది, ఆత్మ ఉన్నది, కృపావరాలు ఉన్నాయి, బాప్తిసం ఉంది, రక్షణ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ధర్మశాస్త్రాలు ఇవేవి లేవు గనుక ధర్మశాస్త్రానికి నెరవేర్పైన యేసుక్రీస్తుని మనం చేరదాం. అలా చేరితే మనం వ్యభిచరించినట్టు కాదు, ఆయన నెరవేర్పుగా ఉన్నాడు గనుక ధర్మశాస్త్రాన్ని చూపించు ఆయన యొద్దకే మనం చేరదాం, నవీన స్థితి గలవారమై వెళదాము అనే మాట ఇక్కడ తెలియజేయటం జరుగుతుంది. తర్వాత 6 నుండి 12 వచనాలు గనక ధ్యానం చేస్తే ఎవరైనా చదువుతారా కొంచెం? కాబట్టి ఏమందుము ఎట్టిదో తెలియకపోవుదును. మరణార్థమైన కనపడెను. చాలు చాలు చాలు, తర్వాత మిగతా చదువుకుందాం. ఇక్కడ ఒక మాట నేను మీకు చూపిస్తాను. ధర్మశాస్త్రము ఎటువంటి గుర్తింపు కలిగినది అనేది అని అంటే మరలా ఇక్కడ ధర్మశాస్త్రం యొక్క గొప్పతనాన్ని గురించి కొంచెం పొగుడుతున్నాడు. ధర్మశాస్త్రము అనేది లేకపోతే పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును
అంటాడు. అంటే ఇక్కడ ఒక చిన్న దాని గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఒక చిన్న మాట. అదేమిటి అనంటే అత్యాస అనే విషయాన్ని గురించి అంటే అక్కడ ఒక మాట ఉంది. నీ పొరుగువానిదేదియు నీవు ఆశించకూడదు. ఈ మాట గనక ధర్మశాస్త్రంలో లేకపోతే దురాశ నేను అనేది ఎట్టిదో నాకు తెలియకపోవును. దురాశ అంటే ఏంటి అనేది నాకు అవగాహన ఉండేది కాదు. ఈ యొక్క ఆజ్ఞ వచ్చింది గనుక పాపం అనేది ఎట్టిదో నాకు తెలిసింది. ఈ మాట లేకపోతే నిజానికి ఇది తప్పుగా నాకు అనిపించలేదు. అంతకుముందు నా పొరుగువాని దగ్గరది ఉంది, నేను తీసుకుంటే అది తప్పుగా నాకు అనిపించలేదు. కానీ ధర్మశాస్త్రంలో ఈ మాట రాయబడి ఉన్నది కాబట్టి ఇది ఇప్పుడు తప్పు అని నాకు తెలిసింది అని మాట్లాడుతూ అంటాడు. ఇది ఎటువంటిది అని అంటే పాపము అంటే పాపమంట ఆజ్ఞని ఆధారం చేసుకొని పాపాన్ని మన మీద రూపిస్తుందంట. ఎప్పుడైతే ధర్మశాస్త్రంలో ఆజ్ఞ వచ్చిందో పాపము అనేది మన మీద అటాక్ చేయటానికి ఈ యొక్క ఆజ్ఞని ఆధారం చేసుకొని వస్తుందంట. మనం అత్యాశ కలిగి ఉన్నాము. అత్యాశతో ఒకళ్ళది నాకు కావాలి అని అనుకున్నాము. ఒకళ్ళు చాలాసార్లు మనకి జరిగే సంగతులే. ఎవరైనా మొబైల్ పెట్టి మర్చిపోయారనుకోండి, అది కొంచెంసేపు అటు ఇటు చూసి దాన్ని స్విచ్ ఆఫ్ చేసి జేబులో వేసుకుంటారు కదా. అది యాపిల్ అనుకోండి, అసలు ఇంక చెప్పేదే లేదు. 2 నిమిషాల్లో స్విచ్ ఆఫ్ చేసి మన జేబులో వేసుకుంటాం. ఇదేంటి? ఇది పాపం కదా. ఇది ఆజ్ఞ. ఇది చాలా తప్పు. ఇది గనక నిజానికి తెలియకపోతే మనం అలా చేస్తే, తెలిసినా చేస్తున్నాం అనుకోండి, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఏం చేస్తుందనంటే పాపము మన మీద రూపించటానికి మనలో అత్యాశ అనే దాన్ని పుట్టిస్తుంది. దాన్ని ఆజ్ఞ అనే దాని ద్వారా మన మీద నిరూపిస్తుంది. పాపము చేసే పని ఏంటో తెలుసా? ముందు మనలో అత్యాశ అనే దాన్ని పుట్టిస్తుంది. పుట్టించి ఆ తప్పు మన మీద రూపించటానికి, అంటే మన ఏలితో మనకన్నే పొడవటం అన్నమాట. ఏం చేస్తుంది అంటే మొట్టమొదట పాపం చేయటానికే పురిగొల్పుతుంది. తర్వాత మనం తప్పు చేసిన తర్వాత దేవుని ఆజ్ఞ చూపించి, ఇదిగో ఈ ఆజ్ఞ ప్రకారం నువ్వు పాపం చేసావు. ఎంత ట్రాజెడీ చూడండి. ఆజ్ఞ అనేది ఈ రీతిగా పాపం అనేది ఆజ్ఞని ఆధారం చేసుకొని మన మీద పెత్తనం చెలాయిస్తుంది. ధర్మశాస్త్రములు ఇటువంటి ఆజ్ఞ వచ్చింది కనుక దేవుని యొక్క ఆజ్ఞలు ప్రయోజనకరమైన అయినప్పటికీ కూడా, ఇవి చాలా గొప్పవి, ఇవి చాలా ప్రయోజనకరమైనవి అయినప్పటికీ కూడా ఇవి నా మీద పాపం రూపించబడటానికి ఉపయోగపడుతున్నాయి. కానీ నన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి ఏమైనా ఉపయోగపడుతున్నాయా? ఒక బ్లెస్సింగ్ తీసుకురావటానికి ఏమైనా ఉపయోగపడుతున్నాయా అని అంటే ఏమాత్రము కాదు. అందుకనే ఏం చేస్తుంది అని అంటే, కొంతమంది అంటారు, ఏమోనండి మా పితరుడైన ఆదాం పాపం చేశాడు, ఆయన పాపం చేశాడు కనుక ఆ పాపాలే నా మీద రూపించబడి పాపాత్ముడిగా ఉన్నాను. కానీ వాస్తవానికి నేను పాపాత్ముడిని కాదు, నేను నీతిమంతుడినే. ఆ పాపం నా మీద పడింది కాబట్టి నేను పాపిగా ఉన్నాను అని అంటాడు. అందుకనే పాపం ఏం చేస్తుందో తెలుసా? అప్పుడు కాదురా, ఇప్పుడు నువ్వు లేటెస్ట్ పాపివి అని చెబుతుంది. ఆ పాపం అట్టబెట్టు, ఇప్పుడు నువ్వు లేటెస్ట్ పాపివి అని చెప్పి ఆజ్ఞలను ఆధారం చేసుకొని ప్రతి ఒక్క రోజు ఆజ్ఞలను ఆధారం చేసుకొని నీ చేత పాపము చేయటాన్ని ప్రారంభింపజేస్తుంది. పాపానికి ఉన్న బలము ధర్మశాస్త్రమే అంటాడు పౌలు గారు. పాపానికి ఒక బలం ఉంది. అది ఏంటి అని అంటే ధర్మశాస్త్రం దాని బలం ఎతుకుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడెప్పుడు ఈ ఆజ్ఞాతిక్రమాన్ని వీడి చేత ఎప్పుడు చేపిస్తాను, ఎప్పుడు వీడు నాకు చిక్కుతాడు, వీడిని పాపిగా నేను ముద్ర వేస్తాను. దానికి ఎప్పుడు కూడా మన మీద ఒక ముద్ర వేయాలనేదే దాని ఆశ. అందుకనే ఈ ఆజ్ఞని హేతువు చేసుకుని వేస్తుందంట. అది కూడా ఏమి తిక్కలతనంగా పనిచేయదు. దానికి చాలా జ్ఞానం ఉంది, అపవాదికి చాలా జ్ఞానం ఉంది. జ్ఞానం లేనివాడు ఎవడు అనంటే దేవుని ప్రజలే. నా ప్రజలు జ్ఞానము లేక నశిస్తారు అని చెప్పబడింది. జ్ఞానమైన యేసయ్య మన మధ్య ఉన్న ఆ జ్ఞానాన్ని మనం తీసుకోలేక మనం నశించిపోతాం చాలాసార్లు.
అయినప్పటికీ దేవునికి స్తోత్రం. ఈ రీతిగా జ్ఞానము మన మధ్య బోధించబడటానికి, ఆ జ్ఞానయుక్తమైన వాక్కులు తెలుసుకోవటానికి దేవుడు అవకాశం కల్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము పాపం నీ మీద రూపించబట్టం కాదు నాయనా, ప్రతిరోజు నా పని ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని నీ మీద పాపాన్ని రూపించటమే నాకు పని. కాబట్టి ఇప్పుడు పాపమనగా ఎట్టిదో చూపిస్తున్న గొప్పదైన ధర్మశాస్త్రము, దేవుని యొక్క ఆజ్ఞలు కలిగిన పవిత్రమైన ధర్మశాస్త్రము, దేవుని చేతి రాత అయిన ధర్మశాస్త్రము దేనికోసం పనిచేస్తుందండి? అది పాపమునకు ఒక హేతువుగా, అంటే పాపం అనేది దాన్ని వినియోగించుకునే స్థాయిలోకి ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం దేనికి ఉపయోగపడుతుంది అని అంటే మనుషుల మీద పాపము రూపించబడటానికి లేదా ఆ పాప నియమములోనికి వెళ్ళటానికే ఉపయోగపడుతుంది. కానీ ఏ రకమైన మనిషికి గొప్పతనం అంటే వచ్చిన ఉద్దేశం మంచిదే, వచ్చిన ఉద్దేశం గొప్పదే. మనం మీకు చెప్పాను దేవుడు ఎందుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అని. అయితే ఇప్పుడు దాని ఉద్దేశాన్ని పాపం మార్చేసి దానికి అనుకూలంగా వాడుకోవటం మొదలుపెట్టింది. అందుకని పౌలు గారు అంటాడు, ఇక్కడ ఏదో ఒక నియమం నాకు కనపడుతుంది, పాపానికి ఏదో ఒక బలం ఉన్నట్టుగా నాకు కనపడుతుంది. ఎందుకు అని అంటే పాపము అనేది ధర్మశాస్త్రము లేనప్పుడు కూడా ఈ లోకాన్ని ఏలింది. ఎందుకు అనంటే ఆదాము మొదలుకొని మోసే వరకు మరణాన్ని రుచి చూశారు. అప్పుడు కూడా మరణము వాళ్ళని ఏలింది. తర్వాత కూడా మరణము ఈ లోకాన్ని, అంటే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కూడా మరణము ఏలుతూ ఉంది, ఏ మార్పు కూడా లేదు. ఎందుకు అని అంటే పాపము ధర్మశాస్త్రపు శక్తిని అధిగమించినట్లుగా ఇక్కడ కనపడుతుంది. అంటే ఒక మంచి దానిలో నుంచి కూడా దానికి అవసరమైంది తీసుకొని మనుషుల్ని ఇంకా పాపంలోనే బంధించే స్థితి ఈ యొక్క పాప నియమం కలిగి ఉంది. అందుకనే ఈ పాప నియమానికి ఏదో ఒక పెద్ద బలం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది నా మనసులో అన్నాడు. అందుకనే దాన్ని చూపిస్తూ నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదని అనుకుంటున్నానో దాన్నే నేను చేస్తున్నాను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇటు స్థితి నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? చాలామంది ఇదే చేయాలనుకున్నదేమో చేయలేకపోతున్నాం. జనవరి 1న తీసుకున్న తీర్మానం జనవరి 2వ తారీఖున అమల్లో పెట్టలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనలో ఉన్న పాప నియమం, ఈ పాప నియమము వలన మనము జయించలేకపోతున్నాం. పాపానికి ఒక బలం ఉంది, అది ధర్మశాస్త్రమే అని మాట్లాడతాడు. తర్వాత చదువమ్మా. చాలమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటాడు కదా, ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలు నిజానికి నాకు ఏదైనా మేలు చేయాలి, నాకు ఏదైనా ప్రోత్సాహం ఇవ్వాలి అని నేను ధర్మశాస్త్రంలో ఏదైనా నాకు మంచిది కలుగ చెయ్యాలి అని చెప్పి నేను అనుకుంటే అవన్నీ ఏం చేస్తున్నాయి అని అంటే పాపములో పడిపోవటానికి, మరణం పొందటానికి సాధనాలుగా ఉంచబడి. అందువలన నేను ధర్మశాస్త్రము అపాయకరమైనది అని చెప్పొచ్చునా? చెప్పకూడదు. పాపం అంటే ఎట్టిదో తెలియజేయడానికి వచ్చింది కాబట్టి అంతవరకు తెలుసుకొని పాపం జోలికి పోకుండా ఉండు. ఆజ్ఞలు అనేవి ఏదైతే నీతికరంగా ఒక మనిషి జీవించటానికి యోగ్యంగా ఉంటాయో అంతవరకే తెలుసుకొని వాటినే పాటించు. అందుకోసమే అది ఇవ్వబడింది. అయితే ఈ యొక్క పాపం అనేది దాన్ని ఒక సాధనంగా
వాడుకుంది. కనుక ఆజ్ఞలనేవి నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చేవిగా లేవు. నేను వాడుకోవలసిన దాన్ని ఎవరు వాడుకుంటున్నారు? పాపం వాడుకుంటుంది. ధర్మశాస్త్రాన్ని వాడుకోవలసిన యూదులు దాన్ని పూజించి దండం పెట్టుకుంటున్నారు గాని, దాన్ని అనుసరించలేకపోవుట చేత దాన్ని ఎవరు వాడుకుంటున్నారు? పాపం వాడుకుంటుంది. పాపం అనేది ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని ఒక క్రియేటివిటీ సృష్టించింది. ఒక నూతన సృష్టి చేసేసింది. కానీ దాన్ని ఎవరికైతే దేవుడిచ్చాడో వాళ్ళు మాత్రం నూతన సృష్టిగా మార్చబడలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని అంటాడు ఇక్కడ, పాపానికి ఏదో ఒక బలం ఉన్నట్టుగా నాకు కనపడుతుంది. నేను చేయాల్సిన మంచిని చేయలేకపోతున్నాను, చేయకూడదు అన్న చెడ్డని మాత్రం చేస్తున్నాను అని చెప్పి ధర్మశాస్త్రాన్ని గురించి, అందువలన అది నాకు మరణకరమైనది కానీ మరణకరమైనది మాత్రము కాదు. ఎందుకనగా ఆజ్ఞ ద్వారా పాపమును తెలియజేసి దాని ద్వారా మరణమును ఉత్పత్తి చేసిందనమాట. ఆజ్ఞ అనే మంచిదానిని పాపము ఆయుధంగా వాడుకొని మరణం తీసుకొని వచ్చింది. అంతేగాని నిజానికి వాడుకోవలసిన మరణం మాత్రం మనం మాత్రం దాన్ని సక్రమంగా వాడుకోలేకపోయాము. వాడుకోకూడదు మాత్రం చాలా జాగ్రత్తగా వాడుకొని మన మీద పాపాన్ని రూపించింది అనే మాట ఇక్కడ పౌలు గారు చెప్పడం జరుగుతుంది. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ధర్మశాస్త్రము మంచిదని నేను ధృవీకరిస్తూ ఒప్పుకుంటున్నాను. నైతికంగా అది అద్భుతమైనది, దాన్ని నేను సంపూర్ణంగా అంగీకరిస్తాను. అయితే కూడా దానిలో ఎక్కువ సమయము నేను కొనసాగలేకపోతున్నాను. అంటే ధర్మశాస్త్రాన్ని అంగీకరిస్తున్నాను, దాని యొక్క శక్తి గొప్పది అని తెలుసుకుంటున్నాను, కానీ దానిలో ఎక్కువ టైం నేను ఉండలేకపోతున్నాను అనే మాట ఇక్కడ పౌలు గారు తెలియజేస్తాడు. 13 నుంచి 18 వచనాలలో ఉన్న విషయములు ఆయన ఏమంటాడంటే, ధర్మశాస్త్రం మంచిదే, ధర్మశాస్త్రం గొప్పదే, ఉత్తమకరమైనదే, ప్రయోజనకరమైనదే. అయితే నేను దానిలో ఉండాలి అని అనుకుంటున్నాను కానీ ఎక్కువ టైము ఉండలేకపోతున్నాను, ఎక్కువ టైము దానిలో కొనసాగలేకపోతున్నాను. దానిలో ఉన్న ఆజ్ఞలు కానీ లేకపోతే దానిలో ఉన్న సమస్తాన్ని నేను నెరవేర్చలేకపోతున్నాను. ఎందుకు అనంటే పాపము ఏం చేసుకుందని అంటే నన్ను దాని ఇంటిలాగా మార్చుకుంది అంటాడు ఇక్కడ. పాపము అనేది ఏం చేసిందనంటే నన్ను ఒక ఇల్లులాగా మార్చేసుకుంది. ముందు ఆ పాపం అనేది నాలో నివసించటానికి ఒక గృహాన్ని కట్టుకుంది. ఈ గృహాన్ని కట్టుకుంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే నాలో ఉన్న పాపము వలన నేను ఎక్కువ సమయము ధర్మశాస్త్రములో నిలబడలేకపోతున్నాను అంటాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ధర్మశాస్త్రంలో నిలబడాలి, దాని యందు ఆజ్ఞలు నెరవేర్చాలని ఆశ కలిగి ఉన్నప్పటికీ కూడా పాపము నాలో ఇల్లు కట్టుకొని ఉంది. ఈ పాపం నాలో ఇల్లు కట్టుకొని ఉండటం వల్ల నాలో ఉన్న పాపంతో కూడా నేను జీవించాలని అనుకుంటున్నాను, కానీ నేను వేరుగా జీవించాలని నాకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మనకు ఒక ఇష్టం ఉందండి. కొంతమందికి సినిమాలు చూడటం ఇష్టం, కొంతమందికి జూదం ఆడటం ఇష్టం, కొంతమందికి ఇండోర్ గేమ్స్ ఆడటం ఇష్టం, కొంతమంది క్రికెట్ ఆడటం ఇష్టం. ఈ క్రికెట్ ఆడటం ఇష్టమైనోడికి ఎప్పుడెప్పుడు పని ముగించుకొని క్రికెట్ ఆడదామా అనే ఉద్దేశంలోనే ఉంటాడు. కానీ అంటే మనం చెప్పే బోధ వాడికి ఎక్కదు, మనం చెప్పేది ఏది వాడి తలకెక్కదు. వాడు క్లాసులో ఉన్నా వాడి ఆలోచన అంతా కూడా క్రికెట్ మీదే ఉంటుంది. ఇది వదిలిపెట్టగానే వెంటనే వాడు వెళ్ళి ఏం చేస్తాడు? ఎందుకు అనంటే క్రికెట్ అనేది వాడి మైండ్లో. అలాగే పాపం కూడా ఏం చేసిందంటే నీలో ఇల్లు కట్టుకొని ఉంది. నువ్వు కొంచెంసేపు ధర్మశాస్త్రంలోకి పోయినా కూడా ఏం పోతావులే, ఎంతసేపు ఉంటావురా, మన ఇద్దరం తోడుగా ఉందాం, మన ఇద్దరం కూడా ఒకటి కదా, నీకు ధర్మశాస్త్రానికి పొసగదు, నువ్వు ఎక్కువ టైం ఉండలేవు, ఇవన్నీ నువ్వు చేయలేవు, ఈ ఆజ్ఞలు ఎంత కష్టమో తెలుసా, నీ వల్ల ఏమవుతుంది? వల్ల కాదు, నువ్వు నేను ఒకటి, మన ఇద్దరం కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉందామని చెప్పేసి అని మనల్ని చక్కగా అంటు కట్టుకొని మనము దానికి స్నేహంగా ఉండటానికి దాని బలము అనేది మన మీద ప్రయోగించేస్తుంది. అలా ప్రయోగించటం వలన అందుకని అంటాడు పౌలు గారు,
పాత నిబంధనలో అంటే యేసుక్రీస్తు లేనప్పుడు మీలో ఈ పునరుత్థానపు శక్తి లేనందువలన మీరు ధర్మశాస్త్రానికి విధేయులు కాలేకపోయారు. ఎంత గొప్ప మాట! ఈ సత్యాన్ని గమనించాలి ప్రియమైన వారలారా. దేవుని యొక్క శక్తి మన మీద ఆపాదింపబడనప్పుడు మనమంతగా మనము ఆ పాపం నుంచి మనం దూరం కాలేం. ఇందాక నేను చెప్పాను, పాపం ఎక్కడ విస్తరించినో కృప అక్కడ అంటే అణిచివేయటానికి. దీనికి కొంత బలం ఉంది, అయితే దీన్ని అణిచివేసే బలం మనకి కావాలి. ఈరోజు యూదులకి బలం లేదు, దీన్ని అధిగమించే శక్తి లేదు. దీన్ని అధిగమించే శక్తి ఏమాత్రము కూడా ధర్మశాస్త్రము ఇవ్వదు. పాపాన్ని అధిగమించే శక్తి, పాపాన్ని ఎలా చేయొద్దో చెప్తుంది అంతే. పాపాన్ని అధిగమించే శక్తి ధర్మశాస్త్రం ఇవ్వలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు మీకు ఆ శక్తి లేదు అంటాడు. అందుకనే అది మీలో ఇల్లు కట్టుకుంది. మీరు ఉండాలని ఆశ కలిగి ఉన్నారు, కానీ ఎలా ఉంటారు? అది ఆల్రెడీగా మీలో ఒక ఇల్లు కట్టుకుంది, మిమ్మల్ని జోడీగా చేసుకుంది, మీతో స్నేహం చేస్తుంది. కానీ మీరు దాన్ని అధిగమించే శక్తి లేనప్పుడు దానికి లోబడిన వారుగా ఉంటారు. ఇదే పాప నియమము అని చెప్పబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 19 నుంచి 25 వచనాలు చూస్తే, ఆ ఆ ఉమ్, ఆ చివరి వచనం చదువమ్మా. ఉమ్, ఉమ్, విడిపింపగలడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో ఆ ఆ ప్రైజ్ ద లార్డ్ అంటాడు. ఇక్కడ రెండు నియమాలు చెబుతాడు. ఒకటి దైవ నియమము, రెండు పాప నియమము. ఇక్కడ రెండు నియమాలు చెప్పాడు పౌలు గారు. వీటిని గురించి బాగా జాగ్రత్తగా 2 నిమిషాలు డిస్కస్ చేద్దాం. ఇక్కడ రెండు నియమాలు ఉన్నాయి. ఒకటేమో పాప నియమం. ఈ పాప నియమం ఏంటి? నేను ఏదైతే చేయాలనుకున్నానో అది చేయలేకపోతున్నాను. ఎందుకంటే పాపం నాలో ఇల్లు కట్టుకొని ఉంది, కాబట్టి నేను పుణ్యం చేయలేకపోతున్నాను. ఇది ఒకటైతే, రెండవది దీని నుంచి అధిగమింప చేసే యేసుక్రీస్తు ప్రభువు దైవ నియమము ద్వారా నాలోకి వస్తున్నాడు. ఎందుకు అనంటే, యేసుక్రీస్తు అనే వ్యక్తిని చేరటం ద్వారా, ధర్మశాస్త్రమునకు నెరవేర్పైన యేసుక్రీస్తుని చేరటం ద్వారా ఇప్పుడు నాకేమొస్తుంది అనంటే, ఈ యొక్క పాప నియమమును అధిగమించే శక్తి నాకు మొట్టమొదటగా ఇవ్వబడింది. అది దైవ నియమము. హల్లెలూయా. ఈ దైవ నియమము అనేది యూదులైన మీకు వస్తేనే మీరు కూడా ఈ పాపము నుంచి విడిపించబడే స్థితిలోకి వెళ్తారు. లేకపోతే పాపం అనేది మీ జీవితాల్లో ఉంటుంది, మీరు దాన్ని అధిగమించలేరు. అంటే పాపాన్ని అధిగమించే శక్తి ఏదో మనకి కావాలి. అది కేవలము యేసుక్రీస్తు వారి ద్వారానే, దైవ నియమము ద్వారానే మనకు ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనలో నుంచి మనం పాపాన్ని తీసివేసుకోవాలనంటే మనం తీసివేసుకోలేం. అనుకుంటాం మనం, కానీ సాధించలేం. మీరు చూడండి, మాలో విశ్వాసం పెరగాలి, విశ్వాసం పెరగాలి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మీలో విశ్వాసం పెరుగుద్దా? అభిషేకం రావాలి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అభిషేకం వస్తుందా? ఏమండి, ఆత్మవరాలు కావాలి నాకు, నేను చేసినప్పుడు స్వస్థతలు కలగాలి,
కాబట్టి నన్ను అలాగ దీవించండి అని అంటే ఒక దైవజనుడు దీవిస్తే అవన్నీ మీ జీవితాల్లోకి వస్తాయా? రావు. ఎందుకు? ప్రతి ఒక్క దానికి కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే దేవుడు అవన్నీ ఇస్తాడు. విశ్వాసం ఎప్పుడు పెరుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తు యేసును గురించిన మాట వలన కలుగును. ఇప్పుడు నేను రోమిలకు రాసిన పత్రిక మీకు చెప్పిన తర్వాత మీ విశ్వాసం ఖచ్చితంగా పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇన్ని విషయాలు మీరు తెలుసుకున్నారు గనక పాపానికి ఒక బలం ఉంది, అది ఆజ్ఞ అనే దాన్ని ఆధారం చేసుకొని మనల్ని ఏలుతుంది అని చెప్పి, ఆ ఆజ్ఞల ద్వారా మనల్ని పట్టి నాశనం చేస్తుంది అని, దాన్ని అధిగమించే శక్తి మనలో లేనందువలన యేసుక్రీస్తు అనే ధర్మశాస్త్రము నెరవేర్చిన వానిని మనం చేరటం ద్వారానే సాధ్యమని మనం ఇప్పుడు తెలిసింది కదా. ఇది తెలియకపోతే రోజుకు ఒకసారి నేను పాపాన్ని జయిస్తానని బయలుదేరతారు, చతికిల పడతారు కదా. కాబట్టి ఇప్పుడు మనము యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. యుద్ధం చేయాలంటే యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. యుద్ధోపకరణాలు ధరించుకోకుండా యుద్ధం చేయగలమా? మనం చేయలేం. కనుక ఇక్కడ మనం చూస్తాము పాప నియమము అనేది ఒకటి ఉంది, దైవ నియమము అనేది ఒకటి ఉన్నది. ఈ దైవ నియమము అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నిజానికి మనము పాప నియమమును అధిగమించే శక్తి కలిగి ఉంటాం. అందుకని అంటాడు రెండు నాలో పనిచేస్తున్నాయి అంటే యేసుక్రీస్తు ఇప్పుడు నాలోకి వచ్చాడు గనక ఈ రెండవది కూడా పనిచేయటం ప్రారంభమైంది. ఒక దైవ నియమము ఆత్మ నియమం అనేది నాలో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు రెండు నియమాలు కొన్ని రోజులు పనిచేస్తాయి. అంటే క్రైస్తవులుగా మారిన మీరు, ఇప్పుడు బైబిల్ స్కాలర్స్గా మారిన మీరు ఒకేసారి అమాంతంగా పెద్ద పెద్ద పాస్టర్లు అయిపోరు, కొద్దిగా టైం పడుతుంది. అంటే ఇప్పుడు రోజు రోజు మనలో ఉన్న ఈ దైవ నియమం ఏం చేస్తుందంటే ఈ యొక్క పాపపు శక్తిని అణిచివేస్తూ ఉంటుంది. రోజు 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 దీని శక్తి సన్నగిల్లుతుంది, ఈ శక్తి అధికమవుతుంది అన్నమాట. అంతే కదా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే అసలు ఈ దైవ నియమం అనేది మనలోకి రాలేదనుకోండి, ఇంకప్పుడు ఏమవుతుంది మీరు చెప్పండి? పాప నియమమే ఏలుతూ ఉంటుంది. అది ఇల్లు కట్టుకొని మనల్ని ప్రతిసారి కూడా పాపంలోకి నడిపించేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 7వ అధ్యాయం కూడా మనం ముగించుకొని 8వ అధ్యాయంలోనికి వెళదాం. ఇక అసలైన అధ్యాయంలోకి వచ్చాం. రోమిలకు రాసిన పత్రికకి ఒక పట్టు లాంటిది ఏంటి అని అంటే 8వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుదామా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆ 4 వచనాల వరకు చదువమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీని యొక్క స్పెసిఫికేషన్ ఏమిటి అని అంటే 8వ చాప్టర్ 7వ చాప్టర్ యొక్క స్పెసిఫికేషన్ ఏమో రెండు స్వభావముల సంఘర్షణ. నేను ఇందాక మీకు చెప్పటం మర్చిపోయాను. 7వ చాప్టరు రెండు స్వభావముల సంఘర్షణ, ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ టూ నేచర్స్ అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. 8వ అధ్యాయం యొక్క స్పెసిఫికేషన్ ఏమిటి అని అంటే ఎస్కేప్ ఫ్రమ్ బాండేజ్, అంటే బానిసత్వము నుండి తప్పించబడుట అనే విషయాన్ని గురించి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 8వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం, కాగా క్రీస్తు యేసునందున్న వారు వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, క్రీస్తు యేసునందు ఉండటం అంటే ఏమిటి? క్రీస్తు యేసునందు ఉండటం అంటే ఏమిటి?
ఆ? చెప్పండి చెప్పండి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని చెప్పి మాట్లాడాడు. ఇక్కడ మనం గమనిస్తే ఏ శిక్షా విధి లేదు అని అంటే రక్షణ పొందితే చాలనే, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి బిడ్డగా ఒక గుర్తింపు ఐడెంటిటీ వస్తే చాలనే, లేకపోతే ఏంటి అసలు? క్రీస్తు యేసునందు ఉండటం అంటే ఏంటి? అందుకనే చెప్పేవాడు కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు నందు రక్షణ పొందిన వారికి ఇప్పుడు ఏ శిక్షా విధి లేదు అని చెప్పేవాడుగా. అలా చెప్పలేదుగా ఇక్కడ, చెప్పాడా? మరి ఏంటి? ఇదేదో ఖచ్చితంగా ఒక ఉద్దేశాన్ని కలిగి రాశాడు, అంత తేలిగ్గా ఏం చెప్పలా. కాగా రక్షణ పొందిన వారికి ఇప్పుడు ఏ శిక్షా విధి లేదని చెప్పలా. కాగా క్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు అని అన్నాడంటే అక్కడ కిందే చెబుతాడు, మళ్ళా ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. ఏమని? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునయున్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధముగా ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు గారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు, ఎక్కడ చెప్పాడు సమాధానం? 1వ వచనంలో మొదలుపెట్టి 9వ వచనంలో సమాధానం చెప్పాడు. ఇదంతా ఒకటే. మీకు వేరువేరుగా అనిపించవచ్చు, కానీ పౌలు గారి యొక్క రచనల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని అంటే మీకు ఏ ఒక్క వచనానికి ఆ వచనానికి కంప్లీట్ అయిపోయినట్టే ఉంటుంది, కానీ యాక్చువల్గా కంప్లీట్ కాదు. ఇక్కడ క్రీస్తునందున్నవాడు అని చెప్పి మొదలుపెట్టాడు. ఎవడైతే క్రీస్తు ఆత్మ లేనివాడో వాడు ఆయన వాడు కాడు అని చెప్పాడు. ఇంకా 10వ వచనంలో క్రీస్తు మీలో ఉన్న ఎడల యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా. ఇక్కడ నేను మీకు 2 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఏ విధంగా నెరవేర్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రానికి నెరవేర్పు అని చెప్పి మనం అనుకుంటున్నాం. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు ఏ రకంగా నెరవేర్చాడు అని అంటే ఇక్కడ చెప్తాడు కదా, దేవుడు పాప పరిహారము నిమిత్తము తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు, లేవీకాండంలో మనం చూస్తాం, పాపము పరిహరించబడాలంటే పాప పరిహారార్థ బలిగా చేయబడాలి అని అంటే మొట్టమొదట దేన్ని తీసుకోవాలి? నిర్దోషమైనది మగది తీసుకోవాలి. అవునా? పాప పరిహారార్థ బలిగా చేయాల్సిన దానికి ఏం తీసుకోవాలి అని అంటే నిర్దోషమైనది తీసుకోవాలి, మగదాన్నే తీసుకోవాలి, తర్వాత ఏ లోపము లేని దాన్ని తీసుకోవాలి. అందుకనే ఆయన మానవ శరీరముతో రావటానికి కారణం ఏంటంటే ఈ యొక్క ధర్మశాస్త్రపు నెరవేర్పు
చెయ్యాలనే ఉద్దేశంతో దేవుడు ఆయన్ని పాప శరీరాకారముతో అన్నాడు అక్కడ. అంటే ఒక మానవ శరీరంతో ఎందుకు వచ్చాడు? జీనియాలజీ ప్రకారము మరియా ఏదైతే ఉన్నదో ఆమె యొక్క రక్తాన్ని తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఒక మానవ శరీరాన్ని ఎందుకు కలిగి ఉన్నారు అని అంటే, మానవ శరీరము ద్వారానే మానవుడికి పాప క్షమాపణ చెయ్యాలి అనేది తండ్రి యొక్క చిత్తము. కనుక అది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నెరవేర్చటానికి ఆయన పాప పరిహారార్థ బలిగా అర్పించటానికి ఈ లోకంలోకి అటువంటి శరీరంతో వచ్చారు. వచ్చిన ఆయన ఏదైనా లోపాలతో ఉన్నారా? ఏదైనా ఒక చెవు వినికిడి లోపం ఉందా? లేకపోతే ఒక కన్ను ఏమైనా లేకుండా ఉందా? ఒక ముక్కు ఒక వైపు బ్లాక్ అయిపోయి ఉందా? ఒక ప్రైజ్ ది లార్డ్. అంటే లోపము లేని దానినే తీసుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాటలను కూడా మనం ఎందుకు అన్నాడు ఆ మాట, అది అప్పుడు అసంబద్ధంగా అనిపించవచ్చు. కానీ ఒక మాట అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో. అలాగే తీర్పుకి వెళ్ళినప్పుడు కూడా ఇతని యందు ఏ లోపమును లేదు, ఇతని యందు ఏ పాపమును లేదు అని తీర్పు పొందుట మనం చూస్తాం. ఇతనిలో ఏం లోపాలు లేవు కాబట్టి బలికి అర్హుడు. ఇతని యందు ఏ పాపము కనుగొనలేము. అక్కడ తీర్పరులు వాళ్ళు చెప్తారనమాట. అలాగే మీరు చూడండి, ఇప్పుడు బలిగా అర్పించబడాలి అని అంటే వాళ్ళు ఆ యొక్క బలి పశువుని తీసుకొని వచ్చినప్పుడు ఆ వెంట్రుకలన్నీ ఎర్రగా ఉన్నదే ఎర్రని కోడెని తీసుకొని వస్తాడు, ఎర్రని పెయ్యని తీసుకొని వస్తారు. అది తీసుకొని వచ్చినప్పుడు దానిలో ఏ ఒక్క వెంట్రుక నల్లగా కానీ ఏ ఒక్క వెంట్రుక తెల్లగా ఉన్నా కానీ అది బలికి పనికిరాదు. అందుకనే ఆ వెంట్రుకలు మొత్తం ఎర్రగా ఉన్న దానినే ఆ బలికి తీసుకొని వస్తారన్నమాట. అందుకనే మనకి యూట్యూబ్లో కూడా చాలా చూస్తారు. ఆ రెడ్ హైఫర్ అనేది దొరికింది. అది ఇప్పుడు కొన్ని దొరికినాయి, అవి రేపు అంటే ఇప్పుడు హలాల్ పాత్ర ఒకటే దొరకాల్సి ఉంది. ఆ హలాల్ పాత్ర అనేది ఎక్కడైతే దొరుకుతుందో, ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు బలి అర్పించబడి మరలా ఆ యొక్క ఆలయం నిర్మించబడుతుంది. అప్పుడు దేవుని యొక్క రెండవ రాకడ వస్తుంది అని చెప్పి మన వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ తెలియాల్సిన సంగతి ఏంటంటే, ఈ హలాల్ పాత్ర అంతకుముందు ఏదైతే చివరిసారిగా బలి అర్పించబడిందో ఆ బలి అర్పించబడిన తర్వాత మరసటి బలికి ఏం చేస్తారంటే ఆ రక్తాన్ని మరలా ఎక్కడ దాచిపెడతారు ఎవరికి తెలియదు. ఆ దాచిపెట్టిన వ్యక్తికి తప్ప ఇంకెవ్వరికి కూడా తెలిసే అవకాశం లేదు. ఆ పాత్రని ఆ కొంత రక్తం మిగిల్చి అలాగా దాచిపెడతారు. ఆ పాత్ర మరలా క్రొత్తగా బలి అర్పించబడటానికి ఇప్పుడు క్రొత్తదైన పశువు యొక్క రక్తము దానిలో కలిపి ఆ పాత్ర తీసుకొని వచ్చి మరలా క్రొత్త బలిని ప్రధాన యాజకుడు అర్పించే వ్యక్తిగా ఉంటాడు. అందుకనే ఇప్పుడు ఆ పాత్ర కోసం ఎతుకుతున్నారు. అది ఎక్కడ దాచిపెట్టారో ఎవరికి తెలియలేదు, చెప్పేవాళ్ళు లేనందువల్ల ఇంకా దాని గురించిన క్లూ ఎక్కడ రాసి పెట్టారు అనేది వెతకటం జరుగుతూ ఉంది. అది దొరికిన తర్వాత ఇక దేవుని యొక్క రెండవ రాకడ వస్తుంది అనేది చాలామంది బైబిల్ పండితులు చెప్పేటటువంటి ఒక సిద్ధాంతం. కాబట్టి ఇక్కడ మనం దాని జోలికి పోవద్దు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు బలి గురించి మనం మాట్లాడదాం. ఈ బలి అనేది అర్పించబడటానికి దేవుడు యోగ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుంది? పాపము వలన వచ్చు జీతము మరణం. కాబట్టి ఈ పాపము అనేది మరణం పొందాలి. కాబట్టి ఈ మరణము పొందటానికి యేసుక్రీస్తు ప్రభువారు మరణార్థకరమైన మరణపు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఆయన సిలువకు ఎందుకు అప్పగించబడ్డాడు అని అంటే ధర్మశాస్త్రపు నెరవేర్పు కోసమే సిలువకు అప్పగించబడ్డాడు. ఇక్కడ నెరవేర్పు జరగాలి. ధర్మశాస్త్రము మరలా బలి కోరకుండా ఒక నీతిమంతుడైన రక్తము, అలాగే ఆదాము ద్వారా ఎలా పాపం వచ్చిందో లోకంలోకి, యేసుక్రీస్తు అనే ఈ కృపావరము ఈ పుణ్యదానము వలన ఇక మానవ చరిత్రకి పరిసమాప్తి, పాపానికి పరిసమాప్తి కలగాలి అనే ఉద్దేశం కలిగి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. గనుక ఆదాము, నేను చెప్పాను, ఆదాము అయితే నశింపు కొరకు సూచనగా, యేసుక్రీస్తు ప్రభువారైతే నిత్య జీవానికి సూచనగా ఉన్నారు అని చెప్పి.
కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రానికి నెరవేర్పు చేయాలి అని అంటే ఖచ్చితంగా మరణము పొందాలి, పాప పరిహారార్థ బలిగా అర్పించబడాలి. అందుకనే ఆయన ఏ పాపము చేయకుండా నిర్దోషమైనదిగా మగ వ్యక్తిగా ఉంటూ, ఏ లోపాలు లేని వ్యక్తిగా ఉంటూ ఆ బలిని జరిగించిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. ఇంకా లోకంలో ఎవరు లేరు. అటువంటి అవలక్షణాలు ఏవి లేకుండా, లోకంలో ఉన్న వాళ్ళకు ఉన్న అవలక్షణాలు ఏవి లేకుండా యోగ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శరీరములో ఒకటి కూడా, ఒక్క రోమము కూడా తెల్లదిగా లేదు. మీరు ఘంటాపదంగా చెప్పొచ్చు. ఒకవేళ ఒక ఎంట్రుక గనక తెల్లబడితే నిజానికి ఆయన బలికి అర్హుడు కాకుండా పోతాడు. కనుక ఆయన ఎంట్రుకలన్నీ ఒకే మాదిరిగా ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు, ఏం డౌట్ లేదు. అదే 33.5 సంవత్సరాలకు ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన వెంట్రుకలన్నీ నల్లగానే ఉన్నాయి, తెల్లబడలేదు ఇంకా. అదే 55 సంవత్సరాలు వస్తే తెల్లబడయ్యాము మరి కదా. అంటే ఒక కార్యము అనేది ఎన్నిటిని ఆధారం చేసుకొని ఉంటుందో మీరు చూడండి. అంటే లోపాలు లేకుండా ఉండాలి, వెంట్రుకలన్నీ ఒకే రంగులో ఉండాలి. ఎంత దేవుని నియమాలండి ఇవన్నీను. ఆయనలో ఏ లోపం ఉండకూడదు, ఏ పాపం ఉండకూడదు. మనం సహజంగా మన ఇమాజినేషన్ ఏంటంటే ఆయన పాపం లేకుండా జీవించాడు కదండి, ఇంకా యోగ్యుడేనండి బలికి. ఇది ఇంతవరకు మనకున్న ఇమాజినేషన్. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన ఏ లోపము లేని వ్యక్తిగా, ఆయనలో పాపం ఉండకూడదు, లోపం ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోపం ఉండకూడదు, పాపం ఉండకూడదు. అటువంటి వ్యక్తి ఈరోజు వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు కాబట్టి ఇక ధర్మశాస్త్రానికి పరిసమాప్తి చేశాడు. ఆమెన్. ధర్మశాస్త్రాన్ని ఎలా నెరవేర్చాడు? ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, ధర్మశాస్త్రంలో వచనాలని నేను కొట్టివేయటానికి రాలేదు అని అంటాడు. ధర్మశాస్త్రానికి నెరవేర్పుగా నేను వచ్చాను, నెరవేర్చాను నేను అంటాడు. ఎలా నెరవేర్చాడు అని అంటే ఇలా నెరవేర్చాడు. ధర్మశాస్త్రాన్ని ఎలా నెరవేర్చాడంటే ఆయన ఏ లోపము లేని వ్యక్తిగా, ఏ పాపము లేని వ్యక్తిగా, యోగ్యుడైన వాడిగా తనను తాను తగ్గించుకొని మానవ శరీరాకారంతో. అందుకనే మీరు ఎవరైనా చెబితే ఆయన దేవుని కుమారుడిగా ఉన్నాడు కాబట్టి మహిమ శరీరంలో ఉన్నాడు, ఆ మహిమ శరీరాన్ని శిలువకు అప్పగించాడంటే మీరు నమ్మకండి, అటువంటి బోధలు నమ్మకండి. ఇక్కడ ఖచ్చితంగా రాశాడు పౌలు గారు, మరణకరమైన శరీరాన్ని, పాప శరీరాన్ని ధరించుకొనే ఆయన వచ్చాడు. చాలామంది అంటారు యేసుక్రీస్తు మానవుడా దేవుడా? ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన్ని దేవుడుగా ఎస్టాబ్లిష్ చేసుకోలేదు కనుక దేవుడు అని చెప్పచాలం. చాలామంది అంటారు 100% మానవుడు అండి, 100% దేవుడు అండి అంటే దేవుడు లెక్కలు వేయాలా, మానవుడు లెక్కలు వేయాలా? మీరు చెప్పండి. అలా కాదండి. ఇప్పుడు రాక్షసుడు అన్న వ్యక్తిని రాక్షసుల్లో వేస్తున్నాం కదా, అట్లాగే మనుషులు అన్న వ్యక్తిని మనుషుల్లోనే వేస్తున్నాం కదా. ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఇక్కడ ఏంటంటే మైండ్కి, అరే దేవుడు కాదంటే మనకేదన్నా ఇది కరెక్ట్ కాదేమో, అరే దేవుడు అని చెప్పలేకపోతే ఎట్లా? కానీ ఆయన ఏం చేశాడంటే ఈ లోకానికి ఆయన కుమారుడుగా వచ్చాడు, అంతే. ఆయన తన దైవత్వాన్ని విడిచిపెట్టేశాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు బైబిల్ని మీరు క్షుణ్ణంగా చదవాలి. అందుకనే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అంటారు బైబిల్ చదివి సస్తే అని. బైబిల్ చదివి సస్తే అన్నీ అర్థమవుతాయి. బైబిల్ చదవకుండా ఏమిటి అని అంటే ఎందుకు 100% దేవుడు అని మీరు అనుకుంటారంటే ఆయన అన్ని కార్యాలు చేశాడు కాబట్టి ఆయన దేవుడే, అంటే చనిపోయిన వాళ్ళని తిరిగి లేపాడు కాబట్టి దేవుడే అని అనుకుంటారు కదా. కానీ ఈ లోకానికి ఆయన వచ్చేటప్పటికి ఆయన తన అధికారాన్ని విడిచిపెట్టాడు, తన మహిమని విడిచిపెట్టాడు, తన శక్తిని విడిచిపెట్టాడు. అంతకుముందు ఈ లోకాన్ని సృష్టించిన శక్తి ఆయన దగ్గర ఉంది కదా.
అటువంటి దాన్ని విడిచిపెట్టి ఆయన రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది వింటేనే మీకు అర్థమవుతుంది. రిక్తునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు, కానీ ఆయన అన్నీ కూడా తన వెంట పెట్టుకొని రాలా. ఆయన అక్షయతను మాత్రమే వెంట పెట్టుకొని వచ్చాడు. ఇంకా అక్షయత అనేది దేవుడు ఒక మానవుడుగానే ఈ కార్యాలన్నీ చేశాడు. కాబట్టే మానవుడికి అదే దైవత్వము అంటే దేవుడు అని అంటే అక్కడ కూర్చొని మానవుని యొక్క ప్రతి పాపము పరిహరించబడునుగాక అంటే అవదా? భూమి కలుగునుగాక అంటే కలిగింది కదా. మానవుని యొక్క పాపములు పరిహరించబడునుగాక అంటే పరిహరించబడవా? మీరు ఉదాహరణకి మాట తీసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ వ్యక్తినైనా బాగు చేసినప్పుడు మొట్టమొదట చెప్పిన మాట ఏమిటి అనంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి కదా. మాట ద్వారా పలికినప్పుడు క్షమించబడినయా లేవా? మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి. డౌట్లతో చెప్పమాకండి, మగపిల్లలు చెప్పట్లా. హల్లెలూయా. వీళ్ళకి ఏదో డౌట్ ఉన్నట్టుంది కొద్దిగా. ఉందా? ఆన్లైన్లో వాళ్ళకి ఎవరికైనా డౌట్ ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. డౌట్లతో ఉన్న మీరు ఈరోజు డౌట్లు క్లారిఫై చేసుకొని వెళ్ళండి. చాలా డౌట్లు ఉన్నాయి మీకు, నాకు తెలుసు. ఎందుకంటే నాకు కూడా అంతకుముందు ఉన్నాయి కాబట్టి డౌట్లు. నేను క్లారిఫై చేసుకున్నాను, మీకు క్లారిఫై చేస్తా. ఆమేన్. వాక్యానుసారంగా చేస్తాను. ఏదో నా ఇష్టం వచ్చినట్టు నేను చేయను. నాకు ప్రతి ఒక్కదానికి వాక్యం ఆధారం. వాక్యం లేకుండా ఏ ఒక్కటి కూడా మేము మాట్లాడం. కనుక ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకుంటాము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు సర్వాధికారాన్ని తండ్రికి ఇచ్చేశాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే తండ్రికి విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడో ఆయనకి ఇష్టమైన సంగతిని చేస్తూ వచ్చాడు. ఇక్కడ మనం చెప్తున్న మాట కంటిన్యూ అవ్వలేకపోయాం. ఎప్పుడు కూడా ఏ వ్యక్తినైనా రక్షించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మొట్టమొదట నీ పాపాలు క్షమించబడినవి. మరి ఈ లోకంలో తిరుగుతూ ప్రతి ఒక్క పాపము నోటి మాట ద్వారా క్షమించినప్పుడు మరలా కలువరి సిలువ ఎందుకు ఎక్కాలి? నోటి మాట ద్వారా పాపాన్ని క్షమించగలిగిన శక్తి దేవునిలో ఉందని మీరు నమ్ముతున్నారా లేదా? గట్టిగా చెప్పాలా కదా. మరి ఎందుకు కలువరి సిలువ ఎక్కాడు? ఎక్కడ నోటి మాట ద్వారా క్షమించాడు కదా, ఎక్కడ నోటి మాట ద్వారా క్షమించాడు కదా, మరలా ఈ కార్యం ఎందుకు చేయాలి చెప్పండి? ఆయనే ఈ లోకంలో ఆ ఎత్తైన యెరూషలేము ఆ గొల్గోతా కొండపై నిలవబడి, ఎక్కడైతే సిలువ వేయబడ్డాడో అక్కడ నిలవబడి ఆయన ఈ యొక్క సర్వమానవాళి యొక్క పాపములు క్షమించబడునుగాక అంటే హల్లెలూయా. ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు చేయటానికే ఏమన్నాడు? అప్పుడు పుస్తకపు చుట్టలో రాయబడిన ప్రకారము నేను వచ్చాను. నేను ఈ యొక్క కార్యాన్ని చేయటానికి అంటే ధర్మశాస్త్రపు నెరవేర్పుని కూడా నేను చేయటానికి వచ్చాను. ఒక పాప పరిహారం కోసమే కాదు, ధర్మశాస్త్రపు నెరవేర్పు కూడా చేయటానికి నేను వచ్చాను. హల్లెలూయా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు పాపాలు క్షమించటానికే కాదు, ధర్మశాస్త్రపు నెరవేర్పును కూడా చేయటానికే ఈ లోకానికి వచ్చాడు. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. సర్వ సకల జనులకు రాబోయే తరాలకు కూడా ఒకేసారి రక్షణ కార్యము చేసి ముగించాలనే ఉద్దేశము కలిగిన వాడై ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇటువంటి ఉద్దేశాలు కలిగిన వాడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనేం అధికారాన్ని తీసుకొని రాలా, రిక్తునిగా వచ్చాడు అనే మాట మనకు తెలియజేయబడుతుంది.
కనుక ఆయన రిక్తునిగా వచ్చాడు. అయితే ఆయన పవిత్రమైన జీవితం జీవించే ముందుగా, అంటే ఆయన బోధకొచ్చే ముందుగా 30 సంవత్సరాలు తర్వాత ఆయన బాప్తిస్మం పొంది జయించి ఈ లోకానికి వచ్చాడు. మీరు గమనించండి, బాప్తిస్మం తీసుకోగానే ఆయన అపవాది చేత శోధించబడటానికి అరణ్యములోకి వెళ్ళాడు. అంటే లోకంలోకి రావాలంటే ఆయన జయము పొంది రావాలి. అందుకనే అపవాది చేత 3 సార్లు శోధించబడి 3 సార్లు ఓడిపోయాడా, గెలిచాడా? ఆ సందర్భంలో మనం ఉంటే ఏం చేస్తాం? ఆ? బాప్తిస్మం పొందగానే జయించాలనే బయలుదేరతాం, కానీ చతికిల పడతాం. కారణం ఏంటంటే ఆయన ముందుగా ఒక ఆధ్యాత్మికమైన స్థితిలోనికి, అంటే యేసుక్రీస్తు ప్రభువారి చరిత్ర చూసినప్పుడు ఆయన సున్నతి చేయబడిన దినము నుంచి కొన్ని సంవత్సరాలు ఆయన గురించిన చరిత్ర ఏది బైబిల్లో రాయబడలేదు. అవుట్ ఆఫ్ బైబిల్ కూడా ఏది కూడా ఆయన ఎక్కడున్నాడో, ఆయన ఏం చేశాడో ఎవరికి తెలియదు. అంటే నా ఉద్దేశం ప్రకారము ఆయన దేవుని కార్యాన్ని, అనగా దేవుని పని చేయటానికి తనను తాను సిద్ధపరచుకునే ముందుగా ఆయన దేవునితో కూడా తన సహవాసాన్ని, అంటే తను ఏదైతే వదిలిపెట్టుకున్నాడో ఆ శక్తిని అంతా మరలా ఈ లోకంలో సంపాదించుకున్నాడు. దేవునితో ఐక్యము చేయబడ్డాడు, దేవుని చేత జతపరచబడ్డాడు. తండ్రితో అది ఎక్కడైతే పోగొట్టుకున్నాడు, అంటే విడిచిపెట్టి వచ్చాడు కదా, ఆ విడిచిపెట్టి వచ్చిన శక్తిని మరలా ఆయన తన పనికి ముందుగానే పొందుకున్నవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఇక్కడ ఒక మాట చెప్పబడుతుంది. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేపబడినప్పుడు శిష్యులేమో ఒక మాట ప్రకటిస్తారు, తండ్రి ఆయనను మృతులలో నుండి లేపి ఉన్నాడు అనే మాటని వాళ్ళు చెప్తారు. అదే కావలి ఉన్న దేవదూతలైతే ఏం చెప్తారంటే ఆయన లేడు, లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడనే మాట ఏమో దేవదూతలు చెప్తారు. శిష్యులేమో ఆయనను తండ్రి లేపాడు అనే మాట చెప్పటం చూస్తాయి. ఈ రెండు కూడా పరస్పరం కాంట్రడిక్షనల్ వర్డ్స్. మీరు చూడండి, పేతురు గారు ఈ రీతిగా శిష్యులందరూ కూడా తండ్రి ఆయనను లేపాడని చెప్తారు. వీళ్ళేమో ఆ యొక్క దూతలు లూకాసు వార్త, మత్తయి సువార్త ఎక్కడైతే ఆ యొక్క లేపబడటం గురించిన మాట ఉందో అక్కడ చెప్పబడేది ఏంటంటే, దేవదూతలు చెప్పే మాట ఏంటంటే ఆయన ఇక్కడ మృతులలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. మరి దేన్ని నమ్ముదాం మనం? దేన్ని నమ్ముదాం? లేపబడి ఉన్నాడనే మాటను నమ్ముదామా, లేచి ఉన్నాడనే మాటను నమ్ముదామా? చెప్పండి. ఇందాక సమాధానం గనక మీరు చెప్పినట్టయితే నేను బాగా సంతోషపడేవాడిని. రెండూ కరెక్టే అని చెప్తే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట ఉంటుంది, అది నాకు త్వరగా కనపడలేదు. అదేమిటంటే, నా అంతటా ప్రాణము పెట్టుటకు నాకు అధికారము కలదు, తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, తండ్రి వలన ఈ ఆజ్ఞని నేను పొందాను అనే మాట ఎక్కడుంది ఒకసారి చూసి చదువుతారా?
సువార్తల్లో ఎక్కడో ఉంటుంది. కనబడలేదా? ఓకే. యోహాను 10:18. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఆ, ఆ. దానిని పెట్టుటకు నాకు అధికారము గలదు, తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం గలదు. నా తండ్రి వలన నేను ఈ ఆజ్ఞను పొందాను. హల్లెలూయా. ఈ ఆజ్ఞని నేను పొందానని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించగలము, తండ్రి వలన ఆయన ఈ అధికారము, ఈ ఆజ్ఞలు అన్నీ కూడా పొందాడు. ఈ ప్రాణం పెట్టడానికి, మరలా తిరిగి తీసుకోవడానికి కూడా పొందాడు. కాబట్టి ఇప్పుడు తండ్రి లేపినా, కుమారుడు లేచినా రెండు ఒకటే కదా. ఈ తండ్రి వలన ఈ ఆజ్ఞని నేను ముందే పొందాను. ఈ మాటను తెలియని వాళ్ళేమో తండ్రి లేపాడు అంటున్నారు, తెలిసిన వాళ్ళేమో ఆయనే లేచాడు అంటున్నారు. అంతే తేడా. హల్లెలూయా. తెలియని వాళ్ళేమో, శిష్యులేమో తండ్రి లేపాడు అంటున్నారు, ఆయనకి ఆయన ఎట్ట లేవగలడు, కాబట్టి తండ్రి లేపుంటాడు అని అనుకుంటున్నారు. కానీ సత్యం తెలిసిన దేవదూతలు మాత్రం ఏం మాట్లాడుతున్నారంటే ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించండి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు 100కి 100 పాళ్ళు మానవుడుగానే ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆయన శక్తిని సంపాదించుకున్నవాడుగా ఉన్నాడు. మరణము అనేది తన జీవితంలోకి పాపం అనేది తన జీవితంలోకి రాకుండా ఉండటానికి కావలసిన శక్తిని ఆయన సంపాదించుకున్నాడు. పునరుత్థాన శక్తిని అనగా ఆయన ఎలాగైతే ఈ లోకంలో లోపం లేకుండా, బలహీనత లేకుండా జీవించటానికి కావలసినంత శక్తిని ఆయన సంపాదించుకున్నాడు. నాకు ఇక్కడికి రాకముందు రాజపల్లయ్య గారు ఒక మాట చెప్పారు. ఏమిటి అని అంటే, ఒకసారి యథాలాపంగా మాట్లాడుకుంటున్నప్పుడు కన్యకల జీవితాన్ని గురించి అయ్యగారు నాకు ఒక మాట చెప్పారు. పెంతెకోస్తు సహవాసంలో కన్యకలు అని అనబడిన వారు కొంతమంది ఉంటారు. కన్యకల జీవితం ఎలాగుంటుందో తెలుసా? ఎవరికైనా? కన్యకల జీవితం ఎలాగుంటుంది అని అంటే పురుషుడైనా వారు కన్యకల లాగానే వారిని వారు భావించుకుంటారు. అంటే వారు ఇతరులకి కనపడరు. అంటే యేసుక్రీస్తు ప్రభువారితో కూడా వారి సహవాసం ఉంటుంది. కనుక ప్రతి నిమిషం కూడా బయటకు వచ్చి బోధించటం కానీ, లేకపోతే ప్రతి నిమిషం కూడా ప్రజలలో మాట్లాడటం కానీ చేయరు. అంటే వాళ్ళని వాళ్ళే మరుగుపరుచుకుంటారు. ఈ కన్యకల జీవితాన్ని గడపటానికి కొంతమంది నిశ్చయించుకొని వాళ్ళు దాగి ఉంటారనమాట. వాళ్ళని వాళ్ళు బహిరంగపరచుకోకుండా, ఏదో ముఖ్యమైన పని వస్తే తప్ప వాళ్ళు బయటికి రాకుండా ఒక కన్యకల్లాగా ఉంటారంట. వాళ్ళ దగ్గర అన్న శక్తి ఉంటుంది. వాళ్ళు ఏదైతే జరగబోతుందో అది ఖచ్చితంగా వాళ్ళు చెప్పేస్తారని చెప్పారు. నాకు ఒక స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కన్యక జీవితం గడుపుతూ ఉండేవాళ్ళు. అటువంటి జీవితం గడుపుతున్న ఆయన ఒకసారి వెళితే, అన్న ఎలా ఉన్నారు, బాగున్నారా అంటే, బాగున్నాను అని ఆయన చెప్పాడంట. నేను ప్రభు దగ్గరికి వెళదాము అని అనుకున్నాను. ఈ సంవత్సరం ప్రభువా నన్ను నీ దగ్గరికి తీసుకొని వెళ్ళు అని అంటే, ప్రభువారు ఇంకా సమయం రాలేదు అని అన్నారు, నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పారంట. మరలా సంవత్సరం మీటింగ్లకు వెళ్తే, అన్న ఈ సంవత్సరం దేవుని పిలుపు వచ్చింది, పలానా రోజున పలానా నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నానని చెప్పారంట. చెప్పిన తర్వాత అయ్యగారికి ఆ రోజు ఫోన్ చేద్దామని అనిపించి కూడా ఏదో పని బిజీలో పడిపోయి మరుసటి రోజు ఫోన్ చేశారంట. జ్ఞాపకం సడన్గా, అన్న పలానా ఆయన్ని పిలవండి అంటే, వాళ్ళకి ఫోన్లు ఏముండవు. ఆ పెంతెకోస్తు సహవాసంలో ఆ మెడ్రాస్లో ఉండేవాళ్ళు, ఆ కన్యకల జీవితం గడుపుతున్న వాళ్ళు, వాళ్ళ దగ్గర ఫోన్లు ఏమీ ఉండవు. అన్న పలానా బ్రదర్ని పిలవండి అని అంటే, సారీ అండి ఆయన నిన్న చనిపోయారు, బరియలు కూడా
జరిగిపోయింది, నిన్న ఫలానా ఇన్ని నిమిషాలకి ఇన్ని గంటలకి జరిగింది అని అంటే, అప్పుడు రాజపాలయ్య గారు అసలు మామూలుగా ఇది అవ్వలేదంట. ఆయన చెప్పారు నాకు ఈ మాట. కన్యకల జీవితం అంటే అలాగుంటుందన్నా, అటువంటి జీవితం జీవిస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో, నీ జీవితంలో ఏం జరగబోతుందో వాళ్ళు నిన్ను చూస్తే చెప్పేస్తారు. యేసుక్రీస్తు ప్రభు కూడా కన్యక జీవితం జీవించాడు. దేవునికి స్తోత్రం. ఆయన లోకానికి తన్ను తాను మరుగుపరుచుకున్నాడు. అందుకనే ఆయన యొక్క సహోదరులు ఒకసారి మాట అంటారు, ఇదిగో నువ్వు ఎన్నాళ్ళు ఇలాగా కన్యకగా ఉంటావు అంటే, ఎగ్జాక్ట్గా మాట వాడలేదు కానీ, ఇదిగో బహిరంగపరుచుకోవాలి, నిన్ను నువ్వు బహిరంగపరుచుకుంటేనే కదా లోకానికి నువ్వంటే ఎవరో తెలిసేది. నువ్వు బయటికి వెళ్ళాలి కదా, బహిరంగముగా చెయ్యాలి అనుకున్నది ఏదైనా సరే నువ్వు లోపల చేస్తే కాదు కదా, కాబట్టి నిన్ను నువ్వు బహిరంగపరుచుకో అన్నారు. అంతవరకు ఆయన కన్యక జీవితాన్ని జీవించాడు అనే దానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. అందుకని తండ్రితో తను ఐక్యమయ్యాడు, సమాధానపరుచుకున్నాడు, తనకు అధికారం వచ్చింది. ఇప్పుడు తన యొక్క సహోదరులు అంటున్నారు, ఇదిగో నువ్వు లోకాన్ని రక్షించడానికి మెస్సయ్యగా వచ్చానని చెప్తున్నావు కదా, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళు, ఇప్పుడు నిన్ను ప్రకటించుకో, లోకానికి రక్షణ సువార్త ప్రకటించు అని చెప్పినప్పుడు ఆయన బయటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంతవరకు ఈ యొక్క శక్తిని ఆయన సంపాదించుకున్నవాడుగా తండ్రితో సహవాసముగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ఒక మర్మం. ఇటువంటి జీవితం లేకుండా ఆయన 30 సంవత్సరాలు దేవునితో ఐక్యమయ్యి 3.5 సంవత్సరాలు లోకంలోకి వచ్చి సేవ చేశారు. సేవ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా సహవాసాన్ని విడిచిపెట్టలేదు. ప్రతి ఉదయకాలములో ఆయన ప్రజల మధ్య సంచరిస్తూ వాక్యం బోధిస్తూ మరల సాయంకాలం అయ్యేటప్పటికి ఏం చేశారు, ఆయన తండ్రితో సహవాసాన్ని కొనసాగిస్తూ ఆయన ఒంటరిగా వెళ్ళి తండ్రితో ఐక్యపరచబడ్డారు. ఈ తండ్రితో ఐక్యపరచబడటం అనే దాని ద్వారా ఒక అధికారం అనేది ఆయనకు వచ్చింది. సర్వము కూడా ఆయన ఏదైతే విడిచిపెట్టాడో అది మొత్తం కూడా ఆయనకు మరలా ఇవ్వబడింది. ప్రాణం పెట్టడానికి, తిరిగి తీసుకోవటానికి కూడా అధికారం వచ్చింది. అంతేగాని బై బర్త్ ఆయన దేవుడుగానే ఇక్కడికి వచ్చాడు కాబట్టి 100% దేవుడు అండి అని అనమాకండి. 100% ఆయన మానవుడు అండి, 100% దేవుడు అండి అని అంటే అసలు మీ డాక్టరీనే తప్పు. ఎలా నిరూపిస్తావు? ఇక్కడ దేవుడు అని అంటే బలికి పనికిరానట్టే. నువ్వు దేవుడని ఎప్పుడైతే చెప్పావో అసలు పనికిరానట్టే. ఇంకొక మాట, ఆయన పాప శరీరాకారముతో వచ్చాడు అనే మాట ఇక్కడ వాక్యంలో రాయబడి ఉన్నది. అంటే మానవ శరీరముతో వచ్చాడు అనే మాట 100% నిజం. ఆయన మహిమ శరీరంలో రాలేదు అనే మాట ఇక్కడ మనం ఖచ్చితంగా తెలుసుకుంటాం. మరి నువ్వు ఎలా చెప్తావు? అంటే మనం ఏదైతే ఆచరిస్తున్నామో ఆ డాక్టరీని నిజంగా మనకి తెలియట్లేదు, చెప్పేస్తున్నారు. అంటే వాళ్ళకి ఒక విషయం మీద నిర్ధారణ అవ్వట్లేదు. నిర్ధారణ కానప్పుడు నిర్ధారణ అయ్యేంత వరకు మీరు మౌనంగా ఉండండి. యేసు రక్తమే జయం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలో ఏ విషయమైనా మీకు తెలియకపోతే మీరు దేవుని చాటున దాగి ఉండండి. తెలుసుకున్న తర్వాత చెప్పండి. అంతవరకు మీరేం చెప్పద్దు. కానీ చాలామంది చెప్పేవాడికి వినేవాడు లోకువా అన్నట్టుగా, చెప్పేవాడికి వినేవాడు లోకువా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చాలామంది ఏంటంటే ఒక టీచర్ వృత్తికి బీఈడి కంప్లీట్ చేయాలి, బిఏ ఎంఈడి కంప్లీట్ చేయాలి, లేదా ఒక కలెక్టర్గా మారటానికి ఐఏఎస్ కంప్లీట్ చేయాలి, ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వటానికి ఐపీఎస్ కంప్లీట్ చేయాలి, కానీ ఏ అర్హత లేకుండా పాస్టర్ అయిపోవచ్చు. యేసు రక్తమే. ఏ అర్హత లేకుండా పాస్టర్లు అవుతున్నారు. దీనికి కూడా ఏదైనా ఒక అర్హత పెడితే బాగుండు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళ వల్ల మేలు కన్నా ఎక్కువ కీడే జరుగుతుంది. ఎందుకంటే వాక్యాన్ని అర్థం చేసుకొని దాన్ని దేవుని దగ్గర పెట్టి దానిని అర్థం చేసుకొని బోధించటం అనేది తెలియనప్పుడు మనం మౌనంగా ఉండాలి. అందుకనే పౌలు గారు అంటాడు, ఇదిగో మీలో అనేకులు బోధకులు కాకుండాడు. ఎందుకంటే ఆ విశ్వాసుల కంటే మీకు
మరింత కఠినమైన తీర్పు మీకోసం సిద్ధపరచబడి ఉంది. కనుక కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు రేపు సంఘాల్లోకి వెళ్ళి బోధించేటప్పుడు కూడా మీకు తెలియకపోతే చాలా జాగ్రత్తగా మీరు వివేచన చేసుకోండి. తెలిసిన వాళ్ళని అడగండి. లేదా అడగకూడదనే ఉద్దేశం ఉంటే మీకు మీరే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఒక సమాధానం వచ్చిన తర్వాత ఆ సమాధానం కరెక్ట్ అయిందా కాదా మరలా మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకొని ఇన్ని చేసిన తర్వాత మీరు ముందుకెళ్ళండి. అంతేగాని దేవుడు సమాధానం ఇచ్చాడో దెయ్యం సమాధానం ఇచ్చిందో తెలియకముందే మళ్ళీ మీరు పరిగెత్తొద్దు. మీ యొక్క సమాధానము దేవుని యొక్క వాక్యముతో సరిపోల్చబడాలి. మీకు సమాధానం వచ్చిందంటే ఏ ఒక్క వాక్యంతో సరిపోతుంది. అందుకని పౌలు గారు నిన్న ఏం చెప్పాడు? ఎవడన్నా తిట్టాలన్నా కూడా వాక్యంతో తిట్టాడు. యేసు రక్తమే చేయం. హల్లెలూయా. ఎవడన్నా తిట్టాలన్నా వాక్యంతో తిట్టాడు ఆయన. ఎందుకు అనంటే ఇదిగో ఈ గుంపులో ఉన్నారు మీరు అని. కాబట్టి మనం వాక్యంలో లేనిది ఏది కూడా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడి దాకా వెళ్ళిపోయాం చూడండి. ఇక్కడ బలి అనే దాని దగ్గర నుంచి మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళాం కదా, మళ్ళీ వెనక్కి వద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆ బలిని నెరవేర్చటానికి యేసుక్రీస్తు ప్రభువారు మానవ శరీరాకారముతో వచ్చారు. కనుక ఆయనని దేవుడు అని చెప్పొద్దు. కనుక ఆయన 100% దేవుడు అండి, 100% మానవుడు అండి అని చెప్పొద్దు. ఆయన 100% మానవుడే, మానవుడే, మానవుడే. ఏ లోపములు లేని వ్యక్తిగా జీవించి ఆయన తన అధికారాన్ని వదిలేశాడు, తన మహిమను వదిలేశాడు. ఆయనలో అసలు మీరు ఒక్క మాట, అసలు ఆయన మహిమని ఎంత తగ్గించుకుంటే ఈ లోకానికి వచ్చాడు మీకు తెలుసా? ఎన్ని రెట్లు తగ్గించుకుంటే వచ్చాడో తెలుసా? ఆయన తండ్రి యొద్ద ఉన్నాడు. తండ్రి ఎట్టి మహిమలో ఉన్నాడు మీకు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ఎవరు కూడా ఆయనని ఎప్పుడు చూడలేదు. సమీపింపరాని తేజస్సులో ఎవడు సమీపించలేడు. అటువంటి తేజస్సులో ఉన్న వ్యక్తులు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు, తండ్రి అయిన దేవుడు ఇద్దరు ఉన్నట్టుగా మనము చూడగలము. అయితే ఆయన సభాపర్వతం మీదకి వచ్చి ఆ యొక్క దేవదూతలతో మాట్లాడినప్పుడు నిజానికి ఆ యొక్క దేవదూత అనుకున్నది, పడిపోయిన దేవదూత ఏదైతే ఉన్నదో అది అనుకున్నది లూసిఫరు, ఇదిగో దేవుని స్థానం ఇదే అని చెప్పి అనుకుంది పాపం. కానీ దేవుడు అక్కడ ఉంటాడా? ఆయన సింహాసనముగా సభాపర్వతం ఉంది. ఆ సభాపర్వతం మీదకి ఆయన వచ్చినప్పుడు ఇదే ఆయన సింహాసనం అని అనుకుంది పాపం. అక్కడికి ఎక్కిపోతాను, ఆయనతో నన్ను నేను సమానంగా చేసుకుంటానని అంటే ఆ స్థానమే అంటే ఆయన టెంపరీగా వచ్చి కూర్చునే స్థానమే ఇవాళ ఇంత దాకా రావటానికి నీకు సీన్ లేదు, కిందకి వెళ్ళిపో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సభాపర్వతమే దేవుని యొక్క స్థానం కాదు. సమీపింపరాని తేజస్సులో అక్కడ ఉంటే అంటే అసలు ఎంత మహిమ, ఎంత తేజస్సు, ఎంత శక్తి. సూర్యుని చూడటానికే మన కళ్ళు ఇట్లా చూస్తే మెరమెట్లు గొలుపుతాయి. అటువంటి తేజస్సు అని చెప్పబడిన ఒక స్థానము నుంచి ఆయనని అసలు ఎన్నిసార్లు తగ్గించుకోవాలి మీరు చెప్పండి? ఎన్నిసార్లు తగ్గించుకోవాలి? ఎన్ని వేల రెట్లు, కోట్ల రెట్లు తగ్గించుకుంటే ఒక మానవుని రూపం ధరించుకుంటాడు ఆయన? ఇమాజిన్ చేయండి కొంచెం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత తగ్గించుకుంటే తప్ప ఆయన ఈ లోకానికి రాలేదు. ఆయన మహిమను తగ్గించుకోకూడదని అనుకుంటే ఆయన నేను తగ్గించుకొని వచ్చానని అంటే తగ్గలేదు అని చెప్పి మనమే చెబుతున్నాం. ఆయన తగ్గించుకొని వచ్చాను రా బాబు మీకోసం, లేకపోతే నేను మీలోకి రాలేను, మీ పాపానికి నిష్కృతి చేయలేను, నేను మీలాగా మారాలి, ఒక మానవుడిలాగా మారాలి, అప్పుడే నేను మీ దగ్గరికి వస్తాను. మొట్టమొదట మానవుడని చెప్పబడిన ఆదాము కూడా కొంత మహిమను కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో ఆ మహిమని కోల్పోయాడు. కనుక ఈ యొక్క మహిమను మనకు ధరింపజేయాలని అంటే పోగొట్టుకున్న మహిమ ఏదైతే ఉన్నదో
అది మనకివ్వటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలాంటి శరీరాన్ని ధరించుకొని ఆ యొక్క శిలువ యాగాన్ని చేయటం ద్వారా మనం పోగొట్టుకున్న మహిమని మనలో నింపేవారుగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. బాగా ఎక్కువైందా కొంచెం ఏమన్నా డోసు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఇక్కడ మనం ఎక్కడికో పోలా, ఇంకా 1వ వచనంలోనే ఉన్నాం. ఇక్కడ అంటాడు కదా, ఇందాక ఒక 2 నియమాలు చెప్పాడు. 1 పాప నియమము, 2 దైవ నియమం. ఇప్పుడు పాప నియమము అనేది చంపేయటానికి దైవ నియమం అనేది వచ్చింది కదా. ఇప్పుడు పాప నియమాన్ని అణిచివేయటానికి దైవ నియమం వచ్చింది. 2 నియమాలు నాలో ఉన్న ఈ పాప నియమం అణిచివేయబడాలంటే దైవ నియమము అనేది నాలోకి వచ్చింది. ఈ నియమము దీన్ని అణిచివేస్తుందని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడేం చెబుతున్నాడు? సరే, ఇప్పుడు ఈ దైవ నియమము అనేది ధర్మశాస్త్రానికి సూచనగా ఉన్నది కనుక ఇది కూడా నెరవేర్చబడింది. ఈ యొక్క దైవ నియమము అనేది నెరవేర్చబడింది అనగా ధర్మశాస్త్రానికి పరిసమాప్తి కలిగింది, పాపానికి పరిసమాప్తి కలిగింది. కనుక ఇప్పుడు ఈ 2 కూడా జరిగినాయి. పాప నియమము కొట్టివేయబడింది, దైవ నియమము నెరవేర్చబడింది. అంటే ఆ దైవ నియమము అనేది ధర్మశాస్త్ర నియమము అని అనుకుంటే ధర్మశాస్త్ర నియమము నెరవేర్చబడింది, పాప నియమమేమో చచ్చిపోయింది. కనుక ఇప్పుడు 2 నియమాలు మళ్ళా వచ్చినాయి ఇక్కడ. ఏమిటి అని అంటే, ఎప్పుడైతే నీవు ఈ దైవ నియమములోకి అనగా ధర్మశాస్త్ర నియమము దాటి వెళతావో అప్పుడు నీ జీవితంలోకి మరలా 2 నియమాలు వస్తాయి. 1 శరీర సంబంధమైన నియమం, 2 ఆత్మ సంబంధమైన నియమం. ఈ రెండిటి గురించి చెప్పి నేను ముగిస్తా. హల్లెలూయా. ఒక 10 నిమిషాలు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఈ యొక్క శరీర సంబంధమైన నియమం అనగా మనము యేసుక్రీస్తులో బాప్తిస్మము పొందుకున్న తర్వాత మనము శరీరాన్ని అనుసరించి నడిస్తే మనము శరీర నియమాన్ని నెరవేర్చేవారిలాగా ఉంటాము. వీడు ఇప్పుడు శరీరానికి దాసుడు కదా. యేసుక్రీస్తు రక్తములో కడగబడి మరలా పాత పనులే చేస్తున్నాడు, పాత పాపమే చేస్తున్నాడు, పాత కార్యాలే చేస్తున్నాడు. ఇప్పుడు వీడినేమని పిలిచాడంటే శరీర సంబంధి. అందుకని అంటాడు అక్కడ, శరీర సంబంధులు శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెడతారు, ఆత్మ సంబంధమైన వాళ్ళు ఆత్మ సంబంధమైన కార్యాల మీద మనసు పెడతారని చెప్పాడు. కనుక ఇక్కడ శరీర సంబంధమైన మనస్సు కలిగిన వాడు ఏం చేస్తాడంటే 2 నియమాలు ఉన్నాయి మళ్ళా ఇక్కడ. అంటే చూడుము, జీవమును మరణమును నీ ఎదుటే ఉంచాను అనే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మరలా నీకు 2 దారులు ఇస్తాడు. నీకు రక్షణ ఇచ్చాను కాబట్టి నువ్వు ఇక నా దారిలోనే నడవాలి అని ఒత్తిడి దేవుడు చేయడు. ఒక మానవుడిని ఒత్తిడికి లోను చేసి వాడిని బలవంతంగా వాడి జుట్టు పట్టుకొని తీసుకురావాలనే ఉద్దేశము దేవుడికి ఏమాత్రము ఉండదు. అలా ఉండేది ఏదన్నా ఉంటే అపవాదికి ఉంటుంది. వాడు మాత్రం మన జుట్టు పట్టుకొని వాడితో పాటు మనల్ని ఈడ్చుకొని పోతాడు, కానీ దేవుడికి మాత్రం అటువంటి ఉద్దేశము ఉండదు. దేవుడు మనల్ని సర్వస్వతంత్రులుగా చేయటానికి. ఎందుకు అనంటే మనము ఆయన పిల్లలుగా ఉన్నాం. పిల్లలుగా ఉంటే స్వతంత్రులే, బానిసలు కాదు. కానీ వాడేమో మనల్ని బానిసలుగా చూస్తాడు. మీరు ఇప్పుడు చెప్పండి, బానిసలుగా చూసేవాడికి దాసుడుగా ఉంటారా? పిల్లలుగా మిమ్మల్ని గౌరవించే దగ్గర ఉంటారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని అంటాడు ఆయన, దాస్యపు ఆత్మని ఇవ్వలేదు కానీ మీకు దత్తపుత్రాత్మనే ఇచ్చాడు అంటాడు. కానీ మనలో ఏ మూలైన దాస్యపు ఆత్మ మనల్ని ఏలుతుంది అని అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఇంకా శరీర నియమములోనే, అంటే రక్షణ పొందిన అంటే పాప నియమం అణిచివేయబడిన, ధర్మశాస్త్ర నియమము నెరవేర్చబడిన, అంటే యేసుక్రీస్తు ప్రభువారే సాక్షాత్తు వచ్చి ఆయన పుణ్యకార్యము చేసి మనలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించిన మనం మాత్రం ఇంకా మారేదే లేదు. ఇంకా మేము మారం, మా బ్రతుకింతే, మా ఆలోచనలు ఇంతే,
మా నడక ఇంతే, మా తలంపులు ఇంతే అని మాట్లాడుతూ మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నావురా అంటే నేను అడుగు కూడా మారను. వీడు క్రీస్తునందున్నట్ట, ఈ శరీరానుసారమైన మనసు కలిగిన వాడు క్రీస్తునందు ఉన్నట్లా, కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధి లేదు అన్నాడు కదా. అందుకని చెబుతున్నాడు, మీకు పని తక్కువ మాటలు ఎక్కువ అని చెప్పి తెలుసు నాకు, అందుకనే మీరు అంత సంతోషపడాల్సిన పనే లేదు, అసలైన విషయం కింద పెట్టాను అని చెప్పి చెబుతూ, మీరు ఇక్కడ 2 నియమాలు ఉన్నాయి, శరీర నియమము, ఆత్మ నియమం. శరీర సంబంధమైన క్రియలు నెరవేర్చేవాడు వాడు మరలా ఎక్కడికి పోతాడంట? మరలా వెనక్కే వెళ్తాడు. అంటే 2 స్థాయిలు దాటొచ్చిన తర్వాత కూడా మరలా 3వ స్థాయిలో ఏమవుతున్నాడు అంటే నీలో పాప నియమము కొట్టివేయబడి ధర్మశాస్త్ర నియమము నెరవేర్చబడి మళ్ళా శరీర స్థితిలోకి వెళ్తున్నావంటే నీకన్నా దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? నేను ఇలాగ అంటున్నాను, మీరేమనుకోవద్దు. మనకన్నా దుర్మార్గులు ఎవరన్నా ఉంటారా? కానీ ఇక్కడ కూడా దేవుడు మనకి ఫ్రీ హ్యాండే ఇస్తాడు. యేసు రక్తమే జయం. ఇక్కడ కూడా మనకి ఫ్రీ హ్యాండే. ఇదిగో 2 దారులు పెట్టాను, ఏ దారి కావాలి? ఇక్కడ కూడా శరీర నియమం కలిగి నువ్వు ఉంటావా? నువ్వు శరీరానుసారివి, అది మరలా తిరిగి మరణానికే నిన్ను తీసుకొని వెళుతుంది. అయితే ఆత్మానుసారంగా ఎప్పుడైతే జీవిస్తావో, ఆత్మానుసారమైన జీవితము మనసు అది జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అది నీకు జీవాన్ని తీసుకొస్తుంది, నీ జీవితంలో సమాధానాన్ని తీసుకొస్తుంది. ఈ 2 ఉన్నాయి. నీకు జీవం కావాలి, సమాధానం కావాలి అని అంటే ఖచ్చితంగా ఆత్మానుసారంగా వెళ్ళాలి. రక్షణ పొందానని సంకలు కొట్టుకోవటం కాదు, రక్షణ పొందామని చెప్పి ఫేస్బుక్లో పెట్టడం కాదు. రక్షణ పొంది ఆత్మానుసారముగా నడిచేవారిలాగా మనము ఉండాలి. ఆత్మానుసారంగా బ్రతికితే క్రీస్తులో ఉన్నట్లు లెక్క, లేకపోతే చచ్చినట్లే లెక్క. నువ్వు శరీర క్రియలు నెరవేరుస్తూ ఉన్నావు, ఇంకా నీలో లోభం ఉంది, ఇంకా మోహం చూపు ఉంది, ఇంకా కుళ్ళు ఉంది, ఇంకా మత్సరం ఉంది, ఇంకా పగ ప్రతీకారాలు ఉన్నాయి, ఇంకా కోపం చావలా, ద్వేషం వెళ్ళలేదు నీలో నుంచి. ఇవన్నీ ఉంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. గలతీయులకు రాసిన పత్రిక చదవండి. ఇంకా అయ్యేయి చదవండి ఒకసారి. ఇక్కడ కాదు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదవమన్నా. స్పష్టమై ఉన్నవి. ఇవన్నీ కూడా శరీర కార్యములు. అయితే ఆత్మ ఫలమేమనగా, ఆత్మకార్యాలేంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. క్రైస్తవులు చాలామంది విశ్వాసం ఉంటే చాలు, మిగతా ఏమీ లేవు, అవసరం లేదు అని అనుకుంటారు. అయితే విశ్వాసం ఎన్నో దాని దగ్గర పెట్టాడమ్మా. మనం అనుకుంటాం ఇవన్నీ ఏదో ఎట్లా పడితే అట్లా రాసేశారు, అది ఇది ఒకటేనండి అని అనుకుంటారు. కాదు కాదు, దిస్ ఈజ్ ఎ క్రోనికల్ ఆర్డర్. ఏదైనా బైబిల్లో రాయబడినవన్నీ ఒకదాని తర్వాత హై స్థాయి నుంచి తర్వాత ఆచరించవలసిన స్థాయి దాకా మొదటి నుండి వరుసగా చెప్పబడతాయి. ఎప్పుడు కూడా మీరు బైబిల్లో ఈ రచన శైలి కూడా ఈ విధంగా ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. అంటే పైన పెట్టేది ఏదైనా గొప్పది, దాని తర్వాత ఇంకంతకన్నా అలా అలా వరుసగా వస్తాయి. ఎక్కడుందమ్మా? ఫస్ట్ ఏముంది? కరెక్టేనా కాదా? మీరు చెప్పండి ఇప్పుడు. కరెక్టేనా? నేను చెప్పిన మాట కరెక్టేనా తప్ప? పౌలు గారు ఏమన్నాడు? నేను భాషలలో మాట్లాడినా, నేను ప్రవచనాలు చెప్పినా, లేకపోతే అద్భుత కార్యాలు, చనిపోయిన వారిని తిరిగి లేపినా సరే ప్రేమ లేకపోతే వ్యర్థుడును. అంటే ప్రేమ అనేది ఫస్ట్ ప్లేస్.
విశ్వాసం రాయలా, ప్రేమ రాశాడు. ముందు ప్రేమను పెట్టుకోవాలి. అక్కడ దాన్ని స్థాయి ఎక్కడ ఉందో మీరు చూడండి. విశ్వాసం కన్నా ముందు ఉంచుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవి పెట్టుకోండి. ఇవి ఆత్మఫలాలు. వీటిని అనుసరించి నడిచేవారిలాగా ఉండాలి. ఈ శరీర కార్యాలని అనుసరించి నడిచేవాడేమో శరీర సంబంధి. వాడు మరణములో నుంచి జీవంలోకి దాటిన మరణంలోకి జారేవాడిలాగా ఉన్నాడు. క్రీస్తు యేసునందు శిక్షావిధి వాడికి కొట్టివేయబడినా కాదు మరలా నాకు ఆ శిక్ష కావాల్సిందే అని అనుకునేవాడిలాగా ఉన్నాడు. ఇక్కడేమో ఆత్మ నియమములో ఎవడైతే ఉంటాడో వాడు ఆత్మానుసారమైన ఆత్మ ఫలములు ఫలిస్తూ వాడే దేవుని సన్నిధికి చేరగలిగిన వాడు. మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్న ఈ 4 నియమాలు, ఒకటేమో కొట్టివేయబడింది, ఇక దాని గురించి ఊసి మనకొద్దు. ధర్మశాస్త్ర నియమం ప్రకారం రెండవది దైవ నియమము నెరవేర్చబడింది. అంటే దైవ నియమము అనేది ధర్మశాస్త్ర నియమము అనేది కూడా చెప్పబడింది. తర్వాత మూడవది శరీర, నాలుగవదిగా ఆత్మానుసారమైన నియమం. ఈ 4 నియమాల్లో 2 అసలు ఆల్రెడీ అయిపోయినాయి, తీసేయండి. ఇప్పుడు మన ముందు ఉన్న ఈ 2, ఇటువైపా ఆత్మానుసారమైన మనసు వైపా, శరీరానుసారమైన మనసు వైపా? ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండాలంటే ఇదిగో ఆత్మ ఫలాలు ఈ ఉన్నాయే, ఏదైతే వీటిని అనుసరిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అంటే దేవుడు ఏది కూడా గజిబిజిగా రాయలేదండి. ఆత్మ ఫలాలు ఫలించు అని చెప్పిన దేవుడు ఆ ఆత్మ ఫలాలు ఏంటో కూడా చెప్పాడు. అంటే ఇవి కలిగి ఉండు, ఇవి ఆత్మలో నువ్వు వెళితే ఆత్మానుసారమైన జీవితం నువ్వు జీవిస్తున్నావు అని అంటే గుర్తు ఏంటంటే ఇవన్నీ నీ జీవితంలో ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా నువ్వు శరీరానుసారం జీవిస్తున్నావు అంటే గుర్తు ఏంటంటే ఇవన్నీ నీలో ఉన్నాయి. కనుక క్లారిటీ ఇస్తాడు దేవుడు. మనం చాలాసార్లు చెప్పుకున్నట్టు బైబిల్ అనేది పజిల్ కాదు. మనకి తెలియక ముందు పజిల్ అనుకుంటాం. బైబిల్ అనేది చాలామంది దృష్టిలో పజిల్. రోమీలకు రాసిన పత్రిక ఇంకా అంతకన్నా పెద్ద పజిల్ కదా అంతకుముందు, కానీ ఇప్పుడు కాదు. ఒక్క విషయం నేను చెప్పనా, నేను ముగించబోయే ముందు ఒక్క విషయం చెప్పనా మీకు. నా దేవుడు ఎన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఈ బైబిల్ని రాయించాడో, ఎంత అప్డేటెడ్గా రాయించాడో తెలుసా? ఈరోజు వస్తున్న ప్రతి సమస్య కోసం కూడా ప్రతి సమాధానం బైబిల్ గ్రంథంలో ఉంది. ఆయన దీనిని చేసి ముగించాడు. అంటే ప్రతి దానికి సమాధానం బైబిల్లో ఉంది. లేదు అని చెబితే నువ్వు వెతుక్కోలేదు అని అర్థం. నువ్వు వెతుక్కోలేదు, నీకు చేత కాలేదని అర్థం. ప్రతి ఒక్కదానికి బైబిల్లో ఎన్ని వేల సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం రాసి, అంటే ఆయన సమాధానం రాశాడంటే రాబోయే తరాల కోసం కూడా రాస్తాడు. రాబోయే తరాల్లో ఉన్న వ్యక్తులు, రాబోయే సమస్యలు, రాబోయే పరిస్థితులు, రాబోయే యుద్ధాలు, వీటన్నిటి గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాసేశాడు ఆయన. ఇది చదివితే, ఇది అర్థం చేసుకుంటే, అర్థం కాకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు ఖచ్చితంగా. ఆయన దగ్గరికి వెళ్ళండి. అంతేగాని బైబిల్ పజిల్ అని ఎప్పుడు అనుకోవద్దు. మనకి తెలియనంత మాత్రాన అది పజిల్ కాదు. ఖచ్చితంగా దానిని తెలుసుకోవాలి. ఈరోజు వరకు కూడా అప్డేటెడ్ వెర్షన్ అనమాట. బైబిల్ అనేది తప్పు అనేది ఎవరు చెప్పలేకపోతున్నారంటే కారణం ఏంటి? దానిలో ఉన్నది రాంగ్ అని ఎవరు చెప్పలేకపోతున్నారు, ఒక్కడు కూడా నిరూపించలేకపోతున్నాడు అని అంటే బైబిల్ అనేది ఎంత సత్యం. మనము ఎక్కువగా తరచి చదవాలి. బైబిల్ని మనం ఈజీగా తీసుకోకూడదు. అందరి దగ్గర బైబిల్ ఉంటాయి, కానీ ఈజీగా చూసేది ఏంటంటే బైబిల్ని. బైబిల్ అనేది మనకు ఒక ఆయుధం లాంటిది. కత్తి లేనివాడు యుద్ధానికి వెళ్తే ఏం జరుగుద్దో మనకి తెలుసు. ఇది మనకివ్వబడిన ఖడ్గం లాంటిది. దీన్ని దేవుని యొక్క వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోమంటాడు. ఆమెన్. ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి. దేవుని వాక్యం అనేది ఖడ్గం లాంటిది. దీని చేత మీరు దేన్నైనా జయించగలరు, దేన్నైనా చంపేయగలరు అన్నమాట. అటువంటి శక్తి వాక్యానికి ఉంది. మనం తెలుసుకోకుండా దీని శక్తిని మనం తక్కువ చేసి
వాస్తవానికి దీన్ని తక్కువ చేసేవాళ్ళు ఎవరంటే క్రైస్తవులే. మన గురించి అన్ని విషయాలు రాయబడి ఉన్నవని ఎరుగక మనం అపార్థం చేసుకుంటాం. వాస్తవానికి మీరు చూడండి, కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధి లేదు అని అంటే మీరు ఏమనుకున్నారు? చాలామంది బైబిల్ పండితులు ఎలా బోధించారు మీకు చెప్పండి? ఏమని బోధించారు? మీరు రక్షణ పొందితే ప్రభువైన యేసుక్రీస్తును తెలుసుకుంటే ఇంకే శిక్షా విధి లేదు మీకు, రక్షణ పొందితే చాలు, ఆల్ ఈజ్ ఓవర్. చెప్పాడా అలాగా? చెప్పాడా అలాగా? మొట్టమొదటి దానిలోనే ఇదిగో పాప నియమాన్ని చంపా, ధర్మశాస్త్ర నియమాన్ని నెరవేర్చాడు. మూడవది ఇప్పుడు శరీర నియమం, ఆత్మ నియమం రెండు ఉన్నాయి. ఈ రెండు నియమాల్లో నీకు ఏది కావాలో తేల్చుకో అని చెబుతున్నాడు. శరీర నియమం అయితే ఇలాగుంటుంది, ఆత్మ నియమం అయితే ఇలాగుంటుంది. ఈ రెండిట్లో ఏ దారి నీది? ఆత్మ నియమంలో వెళితేనే నువ్వు క్రీస్తు యేసునందు ఉన్నట్లు. ఆత్మ నియమము లేకపోతే, అందుకని అంటాడు ఆత్మ లేనివాడు నావాడు. ఇంకా సుస్పష్టం, ఇంకా క్లారిటీ వచ్చింది మీకు. ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నాడు. శరీరానుసారమైన వాడు నావాడు అన్నాడా? ఎవడైనా ఆత్మ లేనివాడైన ఎడల వాడు నావాడు కాదు. క్లియర్. కాబట్టి ఇది అంతా కూడా, ఈ నేపథ్యం అంతా మనం తెలుసుకోకుండా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని చెప్పాడు కాబట్టి పరిశుద్ధాత్మ నాలోకి రా, నా మీదకి రా అని చెప్పి ప్రార్థన చేసినంత మాత్రాన పరిశుద్ధాత్మ రాదు. ఈ యొక్క కార్యాలు, ఆత్మ కార్యాలలో నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ మీద పరిశుద్ధాత్మ ఆపాదించబడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు మరలా ఉదయకాలం 9:30 కలుసుకుందాం. అంతవరకు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఆమెన్. ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరూ ఆన్లైన్లో ఉన్నవాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు? మీ యొక్క వాక్యాన్ని బాగా రిసీవ్ అవుతుందా? ఏదైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉందండి? బాగా శ్రద్ధగా విన్నారా? ఎవరైనా మాట్లాడాలనుకుంటే చేయి చూపించండి. బ్రదర్స్, సిస్టర్స్, బాగా వాక్యం అర్థమవుతుందా? మీకున్న డౌట్లు క్లారిఫై అవుతున్నాయా? చెప్పండి ఎవరైనా. అన్ని మ్యూట్లో ఉన్నాయండి. అన్మ్యూట్ చేశారు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. త్వరగా ఒకళ్ళిద్దరు మాట్లాడండి. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకొకళ్ళు మాట్లాడండి. అమ్మా సిస్టర్స్, మీరు వింటున్నారా? మీరు వింటున్నారు అనే దానికి నిదర్శనం ఏంటంటే మీరు మాట్లాడితే మీరు బాగా వింటున్నట్లు లెక్క, లేకపోతే నిద్రపోతున్నట్లు లెక్క. డాడీ చెప్పినట్టు బాగా మంచిగా కాఫీలు తాక్కుంటా, బిస్కెట్లు తినుకుంటా, పిల్లలతో ఆడుకుంటా బాగా ఎంజాయ్ చేస్తున్నారా? చెప్పండి. త్వరగా మాట్లాడండి, ముగించుకుందాం. ఎవరైనా ఒక్కళ్ళు మాట్లాడండి. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అమ్మా లేడీస్ ఒక్కళ్ళు మాట్లాడండి తల్లి. మీరు 3 రోజుల నుంచి ఏం మాట్లాడట్లా, మీ ఫీడ్బ్యాక్ నాకు రావట్లా.
ఎందుకంటే మీరు చెప్తేనే నేను ఇంకా ఎఫెక్టివ్గా చెప్పగలను. రెప్కా గారు ఏమైనా చెప్తారా? ప్రైజ్ లార్డ్ అమ్మా. అవును, అర్థమైందమ్మా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి చాలా విషయాలు మీకు అర్థమైనాయి. దేవునికి స్తోత్రం. మీరందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మీరందరూ మంచి పిల్లలు. ఇంకా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చెప్పాల్సింది చాలా ఉంది, వినాల్సింది మిగిలే ఉంది. అసలు ఇంకా కొన్ని స్కిప్ చేస్తున్నాను. కరెక్ట్గా చెప్పాలంటే కొన్ని స్కిప్ చేస్తున్నా, ఎందుకంటే లేకపోతే సబ్జెక్ట్ పూర్తి అవ్వదు. కనుక కొన్ని స్కిప్ చేశాను, కానీ మీకు నోట్స్లో అన్నీ ఇస్తాను. మీరు ఏ వచనమైనా మీకు డౌట్ ఉంటే మీరు నోట్స్లోకి వెళ్ళండి, అప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా బోధించగలుగుతారు. కాబట్టి నేను మిమ్మల్ని అన్యాయం చేయలేదు, కాబట్టి మీరేం దిగులు పడాల్సిన పని లేదు. మీ బోధనల్లో చాలా ఉపయోగంగా ఉంటుంది నేనిచ్చే ఈ నోట్స్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందామా? సర్వశక్తుడా, సర్వోన్నతుడా, నీ కనికరము కృప మాకు తోడుగా ఉంచి ఈ 3వ రోజు మంచిగా ప్రభా ఈ యొక్క అధ్యాయాల్ని పూర్తి చేయటానికి మీరు చూపిన కృప కొరకై మీకు స్తోత్రాలు. సర్వము సకలము మీ ఆధీనంలో జరుగుతున్నందున మీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా, రాజ్పాలయ్య గారు నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి, బ్రదర్ జాషువా గారిని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. అనేక దినముల నుంచి ఇటు సంకల్పము కలిగి ఉన్నను ప్రభువా. నీ బిడ్డలు నాయన ఇటు అవకాశాన్ని నాకు ఇవ్వటానికి తటస్థించిన ఈ పరిస్థితులన్నిటిని బట్టి కూడా నీకు స్తోత్రాలు. వారిని దీవించండి, బ్లెస్ చేయండి. ఇంకా అనేక చోట్ల మేము వాడబడటానికి నీ దీనదాసుడునైన నన్ను అభిషేకించి ఆత్మతో నింపండి. అలాగునే ప్రభువా నాయన, ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉన్న ప్రతి బిడ్డని మీరు బ్లెస్ చేయమని అడుగుతున్నాను. మహిమ నుండి అధిక మహిమకు తీసుకొని వెళ్ళండి. ఈ సర్వసత్యాలన్నీ అర్థం చేసుకొని వారి జీవితంలో ముందుకు కొనసాగగలిగిన కృప ధన్యత దయచేయమని యేసయ్య వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.